only believe, only believe, all things are possible, only believe, only believe, only believe, all things are possible, only believe. Lord, I be సమయంలో వసంతను ఆహ్వానిస్తున్నాం. All things are possible, Lord, I believe. Lord, I believe. Lord, I believe. All things are possible, Lord, I believe. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are Let's bow heads, Mother వచ్చినట్లయితే. Let's speak to the author and the finisher of our faith. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని ముగించేవాడైన యేసుతో మనం మాట్లాడదాం, మనము ప్రార్థిద్దాము. మీ అవసరత ఏదున్నా ఎలా మీరు చేతులు పైకెత్తండి. ఆయన ప్రతి అవసరతను కలుసుకొని దాన్ని దయచేయి దేవుడు. నా యొద్ద కూర్చో ప్రతి వాడును మొదట విశ్వసించవలసి ఉన్నది. ఎంతమంది ఆయనకు సమీపంలో ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నారు, నమ్ముతున్నారు? ఇది ఆయన సన్నిధి, ఇది ఆయన యొక్క ప్రసన్నత. దేవుడు తన సింహాసనమును ఈరోజు వధువులో వేసి ఉన్నాడు. 4 కెరూబుల మధ్యలో ఆయన సింహాసనాసీనుడై వధువులో తన సింహాసనమును వేసి ఉన్నాడు. కృప సింహాసనము అది ఇప్పుడు వధువులో ఉన్నది. బిలీవ్ హిమ్. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి. ప్రతి అవసరతను ఆయన తీర్చును. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, ఎల్ ఎలా ఎలోహీమ్, సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ వన్, తనంతట తానుగా ఉన్న దేవుడవు. ఎవరిని సృజించలేదు, ఏ ఒక్కరి ద్వారా నువ్వు నిర్మించబడలేదు. ఓ దేవ, మహా గొప్ప ఊటవు, మహా గొప్ప ఎలోహీమ్. ఓ దేవ, సమస్తము అది నీ ద్వారానే కలిగినది. గ్రేట్ జెహోవా, ఎలోహీమ్ గొప్ప యెహోవాగా మారాడు. నౌ ఈజ్ నాట్ అలోన్. ఆయన ఇప్పుడు ఒంటరిగా లేడు. జెహోవా అనగా అర్థము తన కుటుంబంతో ఉన్నవాడు. ఓ దేవ ప్రభువ, యెహోవాగా మమ్మల్ని సృజించి ఈ సాయంకాల సమయంలో, ఈ యొక్క చివరి కాలంలో మాతో సహవాసం చేయడానికి గొప్ప ఎలోహీమ్గా జెహోవాగా మా మధ్యలో దిగి వచ్చిన దేవుడవు. ఫెలోషిప్ చేస్తున్నందుకు, మాతో సహవాసం చేస్తున్నందుకు, మాతో మాట్లాడుతున్నందుకు, ఈ వాక్యమును మా కొరకు తెలుస్తున్నందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం ప్రభువా. తండ్రి, మరొకసారి తగ్గింపుతోనూ వినయముతోనూ
నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాము. చివరి కూడిక. ఓ దేవ, నీవే మాట్లాడమని నా ఆహ్వానిస్తుంటున్నాను. నా ఆలోచనలు, నా తలంపులన్నీ తీసివేయండి. ప్రతి పదములతో ఓ దేవ, నా నోటిని, నా మనస్సును నీవే నింపు మనసులో ప్రార్థిస్తున్నాను. సొంత వాక్యములు, సొంత పదములు ఏది నా నోటి నుండి రాకుండా నీవే మాటలను, పదములను మీరే నా నోటికి అందించండి. నీవే మాట్లాడు మనసులో ప్రార్థిస్తున్నా దేవ. ప్రతి పాపమును, దోషమును, అతిక్రమమును సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిలో నుంచి భారతుల నుండి నీ రక్తం ద్వారా కడగండి, పరిశుద్ధపరచండి. ఓ దేవ ప్రభువా, మొదటి కూడికలో ద పర్చేసింగ్ వర్క్ అండ్ ద క్లెయిమింగ్ వర్క్, కొనుగోలు చేయు క్రియ, ఆ తర్వాత హక్కుపూర్వకంగా వధువును తీసుకునే క్రియను మాకు బయలుపరిచిన దేవుడవు. ఉదయకాల సమయంలో యెహోవా సిద్కియేను, ద లార్డ్ అవర్ రైచియస్నెస్. యెహోవా మనకు నీతి అయ్యున్నాడు, యెహోవా సిద్కియేను అను దాన్ని బయలుపరిచిన దేవుడవు. మరొకసారి నీ కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. నువ్వు ఏది తెరవనై ఉంటున్నావో, ఏది మాట్లాడనై ఉంటున్నావో, నీవు నీ మార్గంను కలిగి ఉండు. నీవు మా యొక్క వాక్యంలో తెరుచుట వలన మా యొక్క ఆత్మీయ మతిమరుపును తీసివేసి మేమెక్కడి నుండి వచ్చామో, మేమేమై ఉన్నామో, మా ఎడలను నువ్వు ఏది జరిగించబోతున్నావు, నీ ప్రణాళిక అంతయు మాకు బయలుపరచుమని ఈ సమయంలో తగ్గింపు, వినయము కలిగి నీ వాక్యం ఎదుగు మేము సమీపిస్తున్నాము. చదవబడే వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేసి మా అందరితో నువ్వు మాట్లాడుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావానికి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ద బ్రైడ్ షల్ సే ఆమేన్. వధువు ఆమేన్ అని చెప్పును గాక. మర్చిపోకండి, ఉజ్జీవంగా ఉండండి, ప్రతి ఒక్కరు స్పందించండి. ఆమేన్. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను, ఏ ఆదివారము, ఏ ఒక్క కూటము దేవుడు నిరుత్సాహపరచడం లేదు. దేవుడు మునుపు ఏమై ఉన్నాడో, ప్రవక్త కాలంలో ఎలా ఉన్నాడో, ఎలా వాక్యాన్ని తెరిచాడో, ఏ మాత్రం ఆయన నిరుత్సాహపరచకుండా ఈ దినములలో కూడా ఆయన ప్రతి వాక్యాన్ని తెరుస్తున్నాడు, ప్రతి లేఖనాన్ని తెరుస్తున్నాడు, వధువును సిద్ధపరుస్తున్నాడు. ఐ బిలీవ్ ఇట్. దేవుడు నన్ను అన్నాడు నిరుత్సాహపరచడం లేదు. ప్రతి ఆదివారం ఏదో ఒకటి సంఘానికి ఏదో ఒకటి ఇవ్వాలి. దేవుడు నన్ను అన్నాడు నిరుత్సాహపరచడం లేదు. ఆయన నన్ను తన వాక్యంతో నింపుతున్నాడు. అదే ప్రేరేపణను సంఘంలో నేను తీసుకురాగోరుతున్నాను నేను. సో మీరు కూడా దేవుడిని అన్నాడు నిరుత్సాహపరచకూడదు, స్పందించాలి, దానికోసము లాగుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ ఇంకా పనిచేస్తాడు. ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క పేరు, ఈ సాయంకాల సమయంలో ఉదయం నేనేం మాట్లాడాను, నేను యెహోవా సిద్కియేను. అది మన కాలంలో ఎవరి పేరు అయి ఉన్నది? బలిష్ఠుడైన దూత, యెహోవా సిద్కియేను, ద లార్డ్ అవర్ రైచియస్నెస్. కానీ ఆ పేరు మనకు కూడా వచ్చినది అని చూపించాను నేను. హీ అండ్ షీ. మొదట ప్రవచనము ఈయనకు ఆపాదించబడినది. ఆ తర్వాత ఇదే ప్రవచనము ఎవరి మీదకి వచ్చినది? అది ఎవరి గురించి? వధువు గురించి. ఆమేన్. వండర్ఫుల్. కానీ ఆ పేరు మన మీదకి రావాలంటే మధ్యలో ఏముండాలి? వివాహము. ఐక్యత ద్వారానే పెండ్లి కుమారుని యొక్క పేరు వధువుకు వస్తున్నది. ఆమేన్. వండర్ఫుల్. అది బ్యూటిఫుల్. నాకు ఎంతో అద్భుతమైన కార్యం అయి ఉన్నది అది. ఈరోజు నేను మాట్లాడగోరుతున్న అంశం యొక్క పేరు, ద టైటిల్ ఆఫ్ మై సర్మన్, హెప్సిబా అండ్ బ్యూలా. ఆమేన్. నేను మాట్లాడతానని చెప్పాను. నేను చాలా రోజుల క్రితం నేను హెప్సిబా అండ్ బ్యూలా ఈ ఇద్దరు గురించి నేను సమయం లేదు కాబట్టి 1.5 అవర్లో నా సమయాన్ని నేను చూసి నేను ముగిస్తాను. నేను ఎక్కువ వేసినా కూడా కొంత వేస్ట్ అయిపోతుంది. ఎంత అవసరమో అంత పెట్టిన తర్వాత మిగిలింది ఏమైనా కానీ నెక్స్ట్ సమయాన్ని చూసుకోవచ్చు మనము. ఆమేన్. ఐ అండర్స్టూడ్ ఇట్. నేను దాన్ని గ్రహించాను. పరిశుద్ధాత్మ సమస్తము తన స్వాధీనంలో ఉంచుకును గాక. ఆమేన్. నా యొక్క వర్తమానం పేరు ఏమై ఉన్నది? హెప్సిబా అండ్ బ్యూలా. పవర్ఫుల్. ప్రతి వర్తమానం యొక్క నేమ్ అది చెప్పేటప్పుడు ఏదో ప్రేరణ నాకు వస్తూ ఉంటుంది. యెహోవా సిద్కియేను, ద లార్డ్ మై రైచియస్నెస్. ఆయనే నా నీతి అయ్యున్నాడు. ఆ మాట పలికినప్పుడు యెహోవా సిద్కియేను అని చెప్పినప్పుడు ఏదో ఒక ప్రేరణ, ఒక ఉజ్జీవము, ఒక రివైవల్ అనేది నాలో ఉజ్జీవం వస్తూ ఉంటుంది. వర్తమానం టైటిల్ చెప్పగానే దాని యొక్క ప్రేరణ నా లోపల వస్తూ ఉంటుంది. ఐ బిలీవ్ వర్తమానం అయిపోయిన తర్వాత మీలో కూడా ఆ ప్రేరణ వస్తుంది. మీలో కూడా ఆ యొక్క వర్తమానం యొక్క ప్రభావంతో నింపబడతారని నేను నమ్ముతున్నాను. నేను నా వర్తమానం యొక్క పేరు హెప్సిబా అండ్ బ్యూలా. ఆమేన్.
ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎవరి గురించి? ఎప్సిబా ఎవరు? బ్యూలా ఎవరు? వచ్చేస్తున్నది మనమే అన్నాడు. Amen. Let's turn our Bibles to the book of Isaiah. యెషయా గ్రంథము Isaiah chapter 54 ఒకటవ వచనం మాత్రమే చదవగోరుతున్నాను. ఆ తర్వాత మిమ్మల్ని కూర్చొని పెట్టిన తర్వాత నేను చదువుతూ వెళ్తాను, కంటిన్యూయేషన్ చేస్తాను నేను దాన్ని. ఐజాయా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనము. నా thus saith the Lord, ఇది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ద గ్రేట్ యెహోవా ఎలోహీమ్, ఆయన తన యొక్క సొంత ఆలోచనలను యెషయాను ఒక ప్రవక్త నోటి ద్వారా దాన్ని బయలుపరుస్తున్నాడు. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఇది ప్రభువు యొక్క వాక్ అయి ఉన్నది. ప్రభువు మాట్లాడినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభువు మాట్లాడినప్పుడు ఆ మాటకు మనం విలువ ఇవ్వాలి, భయము వనకాలి ఆ వాక్యం ఉంది. ఎందుకంటే ఇది మనుషుని యొక్క వాక్కు కాదు, ఇది ఇట్స్ అ వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఇది ప్రభువు యొక్క వాక్ అయి ఉన్నది. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. గొడ్రాల పిల్లలు కననిదానా జయ గీతమెత్తము. ఎవరా గొడ్రాలు? ఎవరు పిల్లలు కననిదానా? ఆ వాక్కు మన గురించే, వధువు గురించి. గొడ్రాల పిల్లలు కననిదానా జయ గీతమెత్తము అనగా ఏడుస్తున్నావు, దుఃఖపడుతున్నా, బాధపడుతున్నావు, పిల్లలు లేరని బాధపడుతున్నా, ఇట్స్ టైమ్ టు సింగ్. ఇది పాట పాడే సమయం, ఇది గంతులు వేసే సమయం ఇది అని యెహోవాయే గంతులు వేయమని చెప్తున్నాడు. ప్రసవ వేదన పడనిదాన జయ కీర్తననితి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. thus saith the Lord. God bless his word. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. దయచేసి కూర్చునండి. I want to continue the same chapter. అదే అధ్యాయంలో నేను అలానే అలానే చదువుకుంటూ వెళ్ళగోరుతున్నాను నేను. I want to invite everyone, ప్రతి ఒక్కరిని మరొకసారి దేవుని యొక్క ఇంటిలోనికి ఆహ్వానించుచున్నాను. అలానే వర్తమానంలో కూడా నేను ఆహ్వానిస్తున్నాను. నేను చదివే ప్రతి లేఖనమును మీరు చూడాలి, మీరు చదవాలని ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను నేను. మీ కన్నులతో మీరు చూసినప్పుడు అది మీకు విశ్వాసాన్ని, శక్తిని, జయించు శక్తిని, మేల్కొల్పు శక్తిని అది మీకు ఇస్తుందని నమ్ముతున్నాను నేను. సో హ్యావ్ యువర్ బైబుల్స్. మీ బైబుల్స్ మీరు కలిగి ఉండండి. చదివించే ప్రతి లేఖనంలో మీరు గమనించండి, వెంబడించండి. పరిశుద్ధాత్మ మీతో మాట్లాడతాడు. ఎవరి గురించిన ప్రతి వర్తమానం ఎవరి గురించి అయి ఉన్నది? వధువు గురించి అయి ఉన్నది. మొత్తం విమోచన ప్రణాళికలో మూల కేంద్రం ఎవరై ఉన్నారు? స్త్రీ, అది వధువై ఉన్నది. ఆమేన్. ఈరోజు నేను మాట్లాడుతున్నది కూడా ఒక స్త్రీ గురించే. ఆమేన్. 3 వారాలుగా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఎవరిని కొన్నాడు, ఎవరిని హక్కుపూర్వకంగా తీసుకుంటున్నాడు? స్త్రీని. నిజమేనా కాదా? ఎవరిని ఆయన కొన్నాడు? మనల్ని కొన్నాడు. మనం ఎవరై ఉన్నాం? వధువై ఉన్నాం. మనల్ని కొన్నాడు, మనల్ని హక్కుపూర్వకంగా తీసుకుంటున్నాడు. ఆమేన్. ఆ తర్వాత వర్తమానం ఏమై ఉన్నది? యెహోవా సిద్కేను. అది ఎవరికి ఇస్తున్నాడు? మళ్ళీ ఆ పేరును ఎవరికి ఇస్తున్నాడు? తన వధువుకి ఇస్తున్నాడు. యాక్చువల్గా యెహోవా సిద్కేను ఆల్రెడీ ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనలో ఆ యొక్క పేరు ఉన్నది. ఆయన నీతి అయి ఉన్నాడు. కానీ ఆ పేరును ఎవరికి ఇవ్వగోరాడు? ఆయన తన వధువుకి ఇవ్వగోరాడు. మీ అందరికి అర్థమైనదా? ఏమన్నా ఈరోజు కూడా నేను మీ గురించి ఏం మాట్లాడగోరుతున్నా? వధువు గురించి నేను మాట్లాడగోరుతున్నాను నేను. ఆ వధువు యొక్క పేరు ఏమై ఉన్నది? హెప్సిబా అండ్ బ్యూలా. ఆమేన్. నౌ యెషయా గ్రంథము 54వ అధ్యాయము దేని తరువాత వస్తున్నది అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము తరువాత వస్తున్నది. యెషయా 53, ద గ్రేట్ విజన్ ఆఫ్ గ్రేట్ మాస్టర్ పీస్. మహా గొప్ప మహోన్నత కళాఖండం యొక్క మహా గొప్ప దర్శనం అది. ప్రవక్త మహోన్నత కళాఖండం అనే వర్తమానం తీసుకున్నప్పుడు మూల లేఖనము యెషయా 53. ఎంతమంది చదివారు మహోన్నత కళాఖండము? దాంట్లో ఆయన తీసుకున్న లేఖనం ఏమై ఉన్నది? యెషయా చాప్టర్ 53, 53లో
గ్రేట్ విజన్, మహా గొప్ప దర్శనము, అది స్మిటన్ మాస్టర్ పీస్, కొట్టబడిన చీల్చబడిన మహోన్నత కళాఖండం యొక్క దర్శనం అయి ఉన్నది. ఈ దర్శనంలో, ఈ యొక్క అధ్యాయంలో ఆయన ఆ మహోన్నత కళాఖండాన్ని కొడుతున్నాడు, సుత్త తీసుకొని కొడుతున్నాడు. అంతేనా? గొర్రెపిల్ల వదకు తేబడినట్లుగా ఆయన తేబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు, సొగసైనను స్వరూపమైనను లేనివాడాయను. మన పాపముల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తమై ఆయన గాయపరచబడేను, ఆయన నల్లగొట్టబడేను. మన అపరాధ సంబంధమైన శిక్ష ఆయన మీద మోపేను. See all these things. ఇవన్నీ కూడా ఆ యొక్క 53వ అధ్యాయంలో మేము తెలియజేసిన సమాచారం. ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడేను, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఎందుకొరకు స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు? తనలో ఉన్నదంతయు మనకివ్వడానికి. ఆ స్వరూపం ఏమై ఉన్నది? బాహ్య స్వరూపం కాదు. క్యారెక్టర్ ఇస్ ద బ్యూటీ అన్నాడు. ఆయన యొక్క గుణలక్షణమే సౌందర్యమై ఉన్నది. దాన్ని ఎవరి కొరకు పోగొట్టాడు? మన కొరకు ఆయన పోగొట్టుకొని దాన్ని మనకిచ్చాడు, గుణలక్షణమును మనకిచ్చాడు. ఇదంతయు మహోన్నత కళాఖండం క్రీస్తు ఉన్నాడు. ఆయన గురించిన దర్శనమై ఉన్నది. యెషయా మహా గొప్ప ప్రవక్త, మహా గొప్ప అతను ఒక దేవుని యొక్క సేవకుడిగా మారడానికి 3 దశలుగా వచ్చాడు. దేవుని సేవకునిగా మారడానికి ఎక్కడ జరుగుతున్నది? ఆ యెషయాను దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాడు 6వ అధ్యాయంలో. అంతేనా? యెషయా 6లో యెషయాను పైకి తీసుకెళ్ళినప్పుడు అతడు దేవుని యొక్క సేవకుడిగా మారడానికి 3 దశలలో యెషయాను నడిపించుకుంటూ వెళ్ళాడు. మొదట ఏమై ఉన్నది? ఒప్పుకోలు, కన్ఫెషన్. ఆ దర్శనం ఏం చేసినది? యెషయాను ఒప్పుకునేటట్టు చేసినది. అయ్యో, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య ఉన్నవాడిని అపవిత్రుడాను, అపవిత్రమైన పెదవులు గలవాడను అని ఒప్పుకోలినట్టు చేసినది. ఎప్పుడైతే ఒప్పుకోలు వస్తుందో ఏం బయలుదేరుతున్నది? కన్ఫెషన్. వెంటనే క్లెన్సింగ్ బయలుదేరుతున్నది. క్లెన్సింగ్ అనగా శుద్ధీకరణ. ఆ అగ్ని ఎవరిని శుద్ధి చేస్తున్నది? యెషయా యొక్క పెదవులను తాకించడం వలన అతను శుద్ధీకరించబడుతున్నాడు. ఆ తర్వాత ఏమి అతనికి ఇవ్వబడుతున్నది? కమిషన్. కన్ఫెషన్, క్లెన్సింగ్ అండ్ కమిషన్. ఒప్పుకోలు, శుద్ధీకరించబడుట, ఆ తర్వాత ఆజ్ఞను అనగా ఒక పరిచర్య అతనికి ఇవ్వబడుట. ఎవరు మా కొరకు వెళ్తాడన్నప్పుడు నేనున్నా, నన్ను పంపించున్నాడు. ఒక సేవకుడు బయలుదేరాలి అంటే మొదట ఏముండాలి? అతనిలో కన్ఫెషన్, ఒప్పుకోలు ఉండాలి. ఒప్పుకోలు రావాలంటే అతను ఏం కలిగి ఉండాలి? పరలోకపు దర్శనాన్ని అతను కలిగి ఉండాలి. దేవుడు అతన్ని దర్శించినప్పుడు అతను ఒప్పుకుంటాడు, నేను పాపిని అని అతను మోకరించి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నప్పుడు ఏం బయలుదేరుతుంది అతని యొద్దకు? పరిశుద్ధాత్మ అగ్ని అతను వచ్చి దర్శిస్తుంది, కాలుస్తుంది. కాల్చిన వెంటనే అతను దేనికి సిద్ధమవుతాడు? పరిచర్యకు సిద్ధమవుతాడు, సేవకు సిద్ధమవుతాడు. ప్రతి సేవకునికి మాదిరి యెషయా. ప్రతి సేవకుడు ఒక నిజమైన సేవకుడుగా మారాలి అంటే యెషయా ఎలా ప్రయాణం చేశాడో, యెషయాలో ఎలా 3 దశలు జరిగాయో, ప్రతి సేవకుడు ఆ 3 దశల నుండి రావాలి. మొదట కన్ఫెషన్, ఆ తర్వాత క్లెన్సింగ్, ఆ తర్వాత కమిషన్. ఈ వర్తమానాన్ని ప్రవక్త ఒక వర్తమానంలో బోధించాడు. ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం అనే వర్తమానంలో ఈ 3 కార్యాలను ఆయన పైకెత్తాడు. ఇఫ్ యూ రీడ్ ద మెసేజ్, మీరు వర్తమానం చదివినట్లయితే ఇవన్నీ మీకు కొత్తగా అనిపించదు. ఏమాన్. అందుకే నేను బోధించేది మాత్రమే వింటే సరిపోదు. మీరు వెళ్ళి ప్రతి వర్తమానం ఏదైతే, ఏ పుస్తకాలను అయితే నేను పైకెత్తుతున్నానో ఆ ప్రతి పుస్తకాన్ని మీరు వెతికి తీసుకొని దాన్ని చదవడం, అది మీ యొక్క బాధ్యత. అది మీకు సహాయాన్ని చేస్తుంది. అది ఏమాన్. ఈ యెషయా మహా గొప్ప ఒక ప్రవక్త, దేవుని చేత ఆజ్ఞ పరిచర్య పొందిన ఒక వ్యక్తి. ఈయన 66 గ్రంథాలు రాశాడు. ఒక బైబిల్, చిన్న బైబిల్ని రాశాడని ప్రవక్త అన్నాడు. మొత్తం 66 గ్రంథాలు, 66 వచనాలు. మొత్తం ప్రవక్త చెప్పాడు కదా, ఎప్పుడైతే ఆ యొక్క మేల్కొల్పు శక్తి యెషయా లోపలికి వచ్చినదో అతను ఏం చూశాడు? సమస్తమును చూశాడు. ఎప్పుడు చదివించానా లేదా? మొదటి శనివారము ఆ కోడ్ని నేను చదివించాను. నేను ఎప్పుడైతే మేల్కొల్పు శక్తి యెషయా లోపలికి వచ్చినదో అన్నిటిని చూచినట్లుగా ఆ మేల్కొల్పు శక్తి అతని చేసినది. అదే మెలకువ శక్తి ఎవరిలో ఉండింది? యోహాను. బాప్టిజం ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాన్లో అది ఉండడం వలన ఆది నుండి అంతం వరకు అతను చూడగలిగాడు.
యెషయా ఎలా దాన్ని చూడగలిగాడు ఆది నుండి అంతం వరకు, ఎలా ఆ గ్రంథం మొత్తాన్ని రాయగలిగాడు, అదే మేల్కొల్పు శక్తి అతనిలో ఉండుట వలన. ఆమేన్. ఇతనిలో ఒక ప్రత్యేకత ఏంటో కొంచెం చూపిస్తాను నేను. యెషయా యొక్క ప్రాముఖ్యత ఏంటో నేను మీకు కొంచెం చూపిస్తాను నేను. ఈ 53వ వచనంలో, ఈ 53 యెషయా 53 అధ్యాయంలో ఎవరి గురించి మాట్లాడబడుతున్నదండి? యేసుక్రీస్తు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే గొర్రె పిల్ల, ఆది నుండి వధించబడిన గొర్రె పిల్ల యొక్క మర్మమును ఇక్కడ రాస్తున్నాడు. కానీ దీనికి ముందున్న ప్రవక్తలందరినీ చూడండి. హేబెల్ను చూడండి. హేబెల్ అన్నాడు కూడా ఒక మనిషి అని అన్నాడు చెప్పలేదు. హేబెల్ ఎవరిని తీసుకొచ్చాడు? గొర్రె పిల్లని తీసుకొని వచ్చాడు, వధించాడు. కానీ అది యాక్చువల్గా ఒక మానవుడు అని హేబెల్ యొక్క పరిచర్యలో బయలుపరచబడలేదు. ఆమేన్. ఆ తర్వాత మోషే ఒక గొర్రె పిల్లను ఇశ్రాయేలు ప్రజలకు పరిచయం చేశాడు, కానీ ఎక్కడ కూడా మోషే ఒక మనిషిగా పరిచయం చేయలేదు. ఆ తర్వాత ఏలియా కూడా అర్పించాడు ఒక అర్పణను, ఎక్కడ కర్మేలు పర్వతం మీద ఒక అర్పణను అర్పించాడు, కానీ ఎక్కడ కూడా ఇది క్రీస్తు అని ఎక్కడ చెప్పలేదు. ముందు యెషయాకు ముందు ఏ ఒక ప్రవక్త అందరినీ చూడండి, ఎక్కడ కూడా గొర్రె పిల్ల ఒక మానవుడై ఉన్నాడని ఏ ప్రవక్త చెప్పలేదు. ఏ ప్రవక్త? ప్రతి ప్రవక్తలు గొర్రె పిల్ల, గొర్రె పిల్ల, గొర్రె పిల్ల, జంతువైన గొర్రె పిల్ల, జంతువైన గొర్రె పిల్ల, జంతువైన గొర్రె పిల్ల అని చెప్పబడినది. కానీ ఫస్ట్ టైం యెషయా ఆ గొర్రె పిల్ల జంతువైన గొర్రె పిల్ల కాదు, ఆ గొర్రె పిల్ల ఒక మనుష్యుడు. అది యెషయాకు ముందున్న ప్రవక్తలకు తేడా. అతని యొక్క ప్రవచనం యొక్క డెప్త్, లోతు చాలా గొప్పది, చాలా లోతైనది. ఇతనే చెప్పాడు, ఇది ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. ఆమేన్. మీ అందరికి అర్థమవుతున్నది. ఫస్ట్ టైం దేవుడు ఒక మనుషుడు అని చెప్పాడు, ఒక సంతానాన్ని నేను ఇస్తానన్నాడు. అంతేనా? 3వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. ఆ తర్వాత వచ్చి ఏ మనుషులలో కూడా ఆ ప్రవచనం రాలేదు. కానీ యేసు ప్రవచన మొదట ఆదిలో దేవుడు ప్రవచించిన ప్రవచనాన్ని ఆ తర్వాత తీసుకొచ్చిన వ్యక్తి యెషయా. ఎంతమంది తెలుసు? యెషయా మన ప్రవక్తకు సాదృశ్యమై ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ, అది నిజమాది, మన ప్రవక్తకు సాదృశ్యమై ఉన్నాడు. అయ్యలారా, అంతమునకు సూచన ఇదేనా అనే వర్తమానంలో నేను ఆ యొక్క మేఘంలోనికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క పరలోకపు దర్శనంలోనికి వెళ్ళినప్పుడు నేను యెషయా వలె అనుభూతి చెందుతున్నానని ప్రవక్త అన్నాడు. మన ప్రవక్త ఏమయ్యాడు? యెషయా పరలోకపు దర్శనంలో పొందుకొని వచ్చిన వాడు. యెషయా మేఘం లోపలికి వెళ్ళాడు, యెషయా మళ్ళీ బయటకు వచ్చాడు, పరిచర్య ఇవ్వబడినది. యెషయాకు ఒక పరిచర్య ఇవ్వబడినది. అలాగే మన ప్రవక్త కూడా మేఘం లోపలికి వెళ్ళి ఆజ్ఞలు పొందుకొని ఒక 3వ ఈడ్పు పరిచర్య పొందుకొని ప్రజల కొరకు 3వ ఈడ్పును ఎవరు మోసుకెళ్తారన్నప్పుడు, ఇదిగో నేనున్నాను ఇక్కడ. ఓ బ్రదర్, ఈరోజు నువ్వు కూడా ఒక యెషయావి. చెప్పచ్చనే, నువ్వు కూడా ఒక యెషయావి. ప్రవక్త మాత్రమే మేఘంలోకి వెళ్ళలేదు, ఈరోజు నిన్ను కూడా తీసుకెళ్ళాడుతున్నాడు ఆయన. ఏమైనా ప్రవక్త ఈ మేఘంలోకి వెళ్ళినప్పుడు ముద్రలు బయలుపరచబడ్డాయి. నీకు ముద్రలు బయలుపరచబడాలంటే నువ్వు కూడా మేఘంలోకి వెళ్ళాలా? నేను బోధిస్తే నీకు అర్థం కాదు, నీవు ఈ మేఘంలోకి వెళ్తే నీకు అర్థమవుతుంది. ఆ మేఘము అందుబాటులో లేదని అనుకోబాకండి. ఆ మేఘము సన్సెట్ పర్వతం మీద ఇంకా అక్కడే నిలబడి ఉన్నది అనుకోబాకండి. ఆ మేఘం ఇప్పుడు మీకు అందుబాటులో ఈ సాయంకాల సమయంలో ఈ బలిపీఠం దగ్గర ఆ మేఘం నిలబడి ఉన్నది. నమ్ముతున్నారు ఈ మాటను? నీకు ఒక ఆజ్ఞ ఇవ్వబడుతుంది, నీకు ఒక పరిచర్య ఇవ్వబడుతుంది. ఏంటా పరిచర్య? ఈ వధువుతో నేను విమోచన ప్రణాళికను ముగించబోతున్నాను. చెప్పడా లేదా? ఎవరు విమోచన మొదలుపెట్టింది? క్రీస్తు. ఎవరు ఆ విమోచన ముగించేది? వధువుతో ముగిస్తానన్నాడు. కమిషన్ ఆజ్ఞ ఇప్పుడు ఎవరు పొందుకుంటున్నారు? ఇప్పుడు గ్రంథం 7వ దూత దగ్గరికి వచ్చిందా? ఆ గ్రంథం ఎవరు తింటున్నారు? వధువు తింటున్నది. మేఘంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక ఆజ్ఞ ఇవ్వబడుతున్నది, ఒక పరిచర్య ఇవ్వబడుతున్నది. నీవే ఫైనల్ వాయిస్ టు దిస్ ఫైనల్ ఏజ్. ఈ చివరి యుగమునకు నీవే సేవకుడు కాదు, 5 రకముల పరిచర్య కాదు, లేకపోతే ప్రవక్త అని చెప్పలేదు, వీరు మాత్రమే చెప్పలేదు. ఫైనల్ వాయిస్ ఎవరన్నాడు? వధువు.
చివరి స్వరం నీ లోపల రావాలి అంటే ఆయనే నీ లోపలికి వెళ్ళాలి. ఆయన నీ లోపల ఉండి పలుకుతాడు, బోధిస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతున్నదండి? వధువు పలుకుతోంది, వధువు పరిచయం చేస్తున్నది, వధువు పరిగెడుతున్నది. ఆజ్ఞ ఇవ్వబడినది వధువుకు. ఆమేన్. మీ అందరికీ క్లియర్గా అర్థమవుతున్నదా? ఏమని ఇలానే మాట్లాడుకుంటూ వెళ్తే అయిపోతుంది, సమయం అయిపోతుంది. నేను సబ్జెక్ట్ యువతకు నేను వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది. ఎనీహౌ దేవుడు సమస్తము స్వాధీనంలో ఉంచుకున్నాడు. కానీ చూడండి, నేను మీకు అర్థమైనది, ప్రతి ఒక్కరు కూడా గొర్రెపిల్ల వధిస్తూ సమూయేలు ఒక గొర్రెపిల్లను అర్పించాడు. ఏలియా ఒక గొర్రెపిల్లను వధించాడు. యెహోషువ, మోషే, ప్రతి ఒక్కరు కూడా ఆ జంతు గొర్రెపిల్లను వధించుకుంటూ వచ్చారు. ఏ ఒక్కరు కూడా ఒక మానవుడు అని ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం ఇక్కడ అతడు అని ఉంది. ఇక్కడ అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి గొర్రె పిల్లకని లేదు. ఎక్కడ ఎలా పరిచయం చేస్తున్నారు చూసారా? ఒక మానవుడు. కన్యక ద్వారా వస్తాడని ముందు ఏ యొక్క ప్రవక్తలనే చెప్పారా? నో. ఆ వాగ్దానముల గురించి, క్రీస్తు గురించిన మహా గొప్ప ప్రత్యక్షతను పైకెత్తింది ఎక్కువగా యెషయా. వాగ్దానాన్ని ఇస్తానన్నాడు, కానీ కన్యకలో నుండి రాబోతున్నదని బయలు పట్టినిచ్చింది. ఎవరి ద్వారా ఇచ్చాడు దేవుడు? యెషయా ద్వారా ఇచ్చాడు దేవుడు. కానీ గమనించండి, 53లో మహోన్నత కళాఖండం, యాక్చువల్గా మాస్టర్ పీస్ అంటే వింటున్నారా? మహోన్నత కళాఖండం క్రీస్తు. కానీ ఎప్పుడైతే మైకెల్ ఆంజెలో ఆ సుత్తని తీసుకొని కొట్టాడో ఒక పీస్ బయటకు వచ్చింది. మీకు అర్థమవుతున్నా ఏం మాట్లాడుతున్నాడో? మాస్టర్ పీస్లో నుండి పీస్ బయటకు వచ్చింది. మహోన్నత కళాఖండంలో నుండి ఒక ముక్క బయటకు వచ్చింది. అది వచ్చినప్పుడే అది మహోన్నత కళాఖండం అయింది. ప్రవక్త ఏమన్నాడు? అది కనబడడం వల్ల, కొట్టడం వల్లనే మహోన్నత కళాఖండం అయింది. ఆ పీస్ బయటికి రావడం వల్లనే ఈయన మహోన్నత కళాఖండం అయ్యాడు. నేను అంటున్నాను, మాస్టర్ పీస్లో నుండి మాస్టర్ పీస్ కొట్టినప్పుడు ఆ పీస్ బయటకు వచ్చింది చూసారా? ఈ పీస్ ఏదో కాదు, పీస్ ఆఫ్ ద మాస్టర్. యు అండర్స్టాండ్? మాస్టర్ పీస్ తోటి పీస్ వచ్చింది, కానీ ఈ పీస్ ఏమై ఉన్నది? పీస్ ఆఫ్ ద మాస్టర్. అనగా తన యజమానుని యొక్క భాగం ఇది. మీ అందరికి అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? ఆది కాండం ఏదెనులో మహోన్నత కళాఖండం ఆదాము. కానీ దేవుడు సుత్తి తీసుకొని కొట్టినప్పుడు పీస్ బయటకు వచ్చింది. ఎముకని ముక్క ఎగరటబడింది. ఒక మాంసం ముద్ద ఎగరటబడినది. కానీ ఈ ఎముక, ఈ మాంసము ఇస్ ద పీస్ ఆఫ్ ద ఆడమ్, పీస్ ఆఫ్ ద మాస్టర్ పీస్. మహోన్నత కళాఖండం యొక్క ముక్క. మీద క్లియర్గా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? ఈ ముక్క బయటకు వచ్చింది చూసారా? ఇట్లా ఈ ముక్కయే 54వ అధ్యాయం. ఓ హల్లెలూయా! 53లో కొడితే ముక్క బయటకు వచ్చింది. ఆ ముక్కనే కొట్రాలా, పిల్లలు కననిదానా, చెయ్యమెత్తి కీర్తనలు పాడు, ఆరాధించు, జయ గీతమెత్తుము. దట్స్ రైట్. నిజం అది. వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మహోన్నత కళాఖండం క్రీస్తులో ఉండి ఆ ముక్క బయటకు వచ్చినదో ఇది ఒంటరిదైపోయింది. ఎందుకంటే బయటకు వచ్చిన ఆ ముక్క ఏమైపోయినది? ఒంటరిదంటే ఎలాగైపోయినదంటే బబులోను అంటే అది ఎక్కడికి వెళ్ళిపోయినది? సంఘం, ఆది సంఘం. క్రీస్తు నుండి వచ్చిన పీస్ అది వధువై ఉన్నది. ఆ వధువు ఎక్కడి నుండి ఎక్కడికి ఎదగాలి? ఎఫెసీ నుండి లవోదిక సంఘ కాలానికి ఎదుగుతూ రావాలి. దేవుడు సిద్ధపరచాలి. సిద్ధపరిచినప్పుడు లవోదిక తరువాత ఆమె పరిపక్వత, పెద్ద స్త్రీ అవుతుంది. అంతేనా? మెచ్యూర్ అవుతుంది, ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత లవోదిక తర్వాత ఎదిగిన తర్వాత ఏం జరుగుతుంది? వివాహము. మీ అందరికి క్లియర్ అర్థమవుతున్నదా? ఆ పీస్ అనేది 7 సంఘ కాలాలుగా ఎదిగి 7వ సంఘ కాలానికి వచ్చి ఏమవుతున్నది? అక్కడ వివాహం. ఎందుకు? ఒక పెళ్లి కుమారుని యొక్క స్థానానికి మీ ఎదిగింది. ఆదాం ఎలాగున్నాడు? ఆ ఎముక నుండి దేవుడు కొంచెం తయారు చేశాడు. ఆ ఎముక నుండి ఆమెని ఒక స్త్రీగా తయారు చేశాడు. ఆ కాలం ఏంటంటే 7 సంఘ కాలాలు.
7 సంఘకాలాలు అయిపోయిన తర్వాత ఆ స్త్రీని ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఆదాము ఆమెను చూచాడు, నా ఎముక, నా పీస్లో, నా బాడీలో పీస్. ఈ మాట చెప్పొచ్చా? నేనే ఒక మాస్టర్ పీస్. ఈ పీస్ ఉండి ఒక పీస్ బయటికి వెళ్ళినది. మాస్టర్ పీస్ అంటే ఏదో కాదు, అన్నిటిలోనూ మహోన్నతమైనది. అన్ని పీసెస్లో మహోన్నతమైన పీస్ ఇది. ఇంక అర్థమవుతున్నది. ఈ పీస్లోనే ఒక పీస్ బయటకు వచ్చింది. అందుకే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. అది అక్కడ జరుగుతున్నది. ఇప్పుడు రైట్ నౌ క్రీస్తుని మహోన్నత కళాఖండంలో ఉండే ఒక భాగం ఆది సంఘం బయటకు వచ్చినది. ఆది సంఘం బయటకు వచ్చిన వెంటనే అది ఏమైపోయిందో తెలుసా? ఎవరితో వివాహం చేసుకున్నది? అది ఆ సంఘము ఎవరితో వివాహం అయిపోయినది? రోమన్ క్యాథలిక్ క్రైస్తవ్యము అన్యత్వము ఏకమైపోయి సంఘం పడిపోయినట్టు చేసింది. చెప్పాడు ప్రవక్త. ఆదాము యొక్క భార్య పడిపోయినది. ఆ తర్వాత ఆది సంఘం పడిపోయినది. కానీ ఈ చివరి వధువు పడిపోదన్నాడు. కానీ ఆ పడిపోయిన వధువే మళ్ళీ ఈ చివరి కాలంలో పైకి లేస్తున్నది. ఆ వధువు ఏమైపోయినదంటే ఎవరితో ఐక్యమైపోయినది? మొదట నికోలాయితుల క్రియలతో తన భర్తగా, లేకపోతే తన యొక్క భర్తగా అనగా నికోలాయితుల క్రియ సర్పము. అక్కడ కూడా అవ్వ బయటకు వచ్చిన వెంటనే ఎవరిని అతుక్కోవాలి? యాక్చువల్గా ఆదాముతోనే ఉండాలి. కానీ ఎవరిని అంటుకున్నది? సర్పాన్ని అతుక్కున్నది. అతుక్కోవడం వలన తప్పుడు భర్తను అతుక్కున్నది. తప్పుడు న్యాయకత్వం కిందకి వెళ్ళిపోయినది. అప్పుడు ఏమైపోయినది? ఆమె కంప్లీట్గా ఆ తర్వాత మోసపోయింది. తప్పుడు భర్తను చేసుకొని మోసపోయినది. అతను వదిలేశాడు. మీకు అర్థమవుతున్నది? వదిలేసిన వెంటనే ఈమెమైపోయినది? ఒంటరిది, గొడ్రాలు అయిపోయినది, లేకపోతే పిల్లలు కనని దానిలాగా అయిపోయినది. ఈ యొక్క ఆది సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. సేమ్ అలాగుననే నికోలాయితుల క్రియలు ఏకమై, వింటున్నారా, ఆ సంఘమును ఒంటరి దాన్ని చేసేసింది. సరే, లూథర్లో ఆ సంఘము, నిజమైన సంఘము ఎవరి కిందకి వెళ్ళిపోయినా అంటే మొత్తం సంఘం అంతా ఎవరి కిందకి వెళ్ళిపోయినది? రోమన్ క్యాథలిక్ కిందకి వెళ్ళిపోయినది. అప్పుడు ఎవరు వచ్చి బయటికి లాగారు ఆమెను? మార్టిన్ లూథర్ వచ్చి ఆమెను బయటికి లాగాడు. అంతేనా? ఒక సంఘ నిజమైన వధువును బయటికి లాగాడు. వెస్లీ ఇంకొంచెం బయటికి లాగాడు. ఆ తర్వాత పెంతెకోస్తు ఆమె ఇప్పుడు ఎలాగొచ్చినదంటే బయటికి ఒంటరి స్త్రీగా, యజమానులు లేని దానిగా. అంటే అబద్ధ సంఘానికి భర్త ఉన్నాడు. అబద్ధ సంఘానికి భర్త ఎవరో కాదు కానీ రోమన్ క్యాథలిక్ లూసిఫర్. కానీ అందులో నుండి బయటకు వచ్చిన ఒక గుంపుకు భర్త లేడు. భర్త ఇంకా లేడు. ఆమె ఒంటరిగా వచ్చినది. అందుకే అంటున్నాడు, నాలో నుండి వచ్చిన ఆమె గురించి ఇక్కడ మాట్లాడుతున్న 54వ వచనంలో, గొడ్రాలా, పిల్లలు కననిదానా. అంటే ఇప్పుడు దాకా నువ్వు ఒంటరిదానా అనుకున్నావు, ఎవరు లేరు అనుకున్నావు. కానీ ఇప్పుడు పాటలు పాడు. నువ్వు దుఃఖించబాగా, నువ్వు సంతోషించు, నువ్వు పాటలు పాడు. కింద చూడండి, ప్రసవ వేదన పడాలి అంటే ఆమెలోకి విత్రం పోవాలి. ఆమెలోనికి వాక్యం అనే చంద్రువు లోపలికి వెళ్ళాలి. కానీ వాక్యం, ఆమెకి సరైన వాక్యం లేనందున ఆమె గొడ్రాలుగా ఉంది. ప్రసవ వేదన ఆమెకి లేదు. అంతేనా? కానీ ఏమంటున్నాడు? సంతోషించు, గంతులు వేయి, నీ దగ్గరికి విత్రం రాబోతున్నది. హే మ్యాన్, ప్రవచనాన్ని పక్షిరాజు కన్నులతో చదవాలి. ప్రతి ప్రవచనాన్ని. ప్రసవ వేదన పడని దానా, జయ కీర్తన నెత్తి ఆనందపడము. ప్రేక్షకుల వధువు గుడారమా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితోనే మాట్లాడుతున్నా నేను. జయ గీతమెత్తుము, జయ కీర్తన నెత్తి ఆనందపడము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు. సంసారి పిల్లలు ఎవరంటే అక్కడ నేను చెప్పాను, రోమన్ క్యాథలిక్ సంఘాలన్నీ కూడా ఏమున్నాయి? ఆల్రెడీ సంసారం చేస్తున్నాయి. ఎవరితో సంసారం చేస్తున్నాయి? లూసిఫర్తో సంసారం చేస్తున్నది. కానీ ఒంటరిగా అందులో బయటకు వచ్చింది ఒక స్త్రీ. ఈమె విడవబడినది, దాంట్లో బయటకు వచ్చినది. కానీ ఆయన అంటున్నాడు, జయకీర్తమెత్తి వాడు దాని పిల్లల కంటే, సంఘ శాఖల పిల్లల కంటే నీ పిల్లలు అధికమగును. హే మ్యాన్, శక్తివంతమవును. దాంట్లో వచ్చే పిల్లల కంటే నువ్వు కనే పిల్లలు శక్తివంతులవుతారు. ప్రవక్త చెప్పలేదా? ఎత్తబడేదానికంటే మునుపు సంఘములో నుండి ఒక అతీతమైన జనాంగం రాబోతున్నది.
ఒక అతీతమైన సంఘం రాబోతున్నది. పాపము వారి ముందు నిలబడలేదు. అటువంటి గుంపు రాబోతున్నది. ఆ గుంపుని కనేది ఎవరు? ఈ వర్తమాన సంఘం మాత్రమే. బ్యాప్టిస్ట్ నుండి వాళ్ళు రారు, పెంతెకోస్తు నుండి వాళ్ళు రారు, డినామినేషన్ లో నుండి ఆ అతీతమైన జనాంగం రాదు ఎన్నటికి. ఆ జనాంగం ఎవరిలో నుండి వస్తుంది? వర్తమానంలో నుండి వస్తుంది. వర్తమాన సంఘంలో నుండి అటువంటి గుంపు రాబోతున్నది. వారే వధువు యొక్క పిల్లలై ఉన్నారు. చెప్పచ్చా నేను? మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నా, ఏమి పొంతన లేకుండా మాట్లాడతారు. మీరు చదువుకుంటూ వినుకుంటూ రండి. ప్రతి మాటకు అర్థం ఉంది. పౌలు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా అక్కడ కూడా నేను వెళ్తాను. నేను ఏమాన్ చెప్పాను. మనం ఎప్పుడు కూడా కోడి పిల్లలం కాదు అక్కడక్కడే తిరగడానికి. ఇక్కడ నుండి కొత్త నిబంధనకు, పాత నిబంధనకు, ప్రకటన గ్రంథానికి, పౌలుకు, ఇంకా ఆడికి ఈడికి తిరుగుతూనే ఉంటాం మనము. కింద చదవండి. యెషయా, ఒక్క నిమిషం, 2వ వచనం కంటిన్యూ చేద్దామా? నీ గుడారపు, అక్కడ గుడారపు ముందు వధువుని పెట్టండి. గుడారపు ముందు వధువు పెట్టండి. చదవండి ఇప్పుడు. నీ వధువు గుడారపు స్థలమును, అంటే స్థలాన్ని విశాలపరచు. ఎందుకంటే నువ్వు ఇప్పటిదాకా ఒక్కడిగానే ఉన్నావు, కానీ ఇప్పుడు ఏం రాబోతున్నా నీలో నుండి? మల్టిప్లికేషన్. నీవు అనేక సభ్యులు నీ దగ్గరికి రాబోతు, నీ పిల్లలు పుట్టబోతున్నారు నీకు. వధువు గొడ్రాలు కాదంటున్నాను నేను. వధువు గొడ్రాలుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. గొడ్రాలు ఎలా అవ్వాలి? ఫలించేడు కొమ్మ వలె ఉండాలి. ఏమాన్? కింద చదువుదాం. నీ నివాస స్థలముల తెరలను, ఇంగ్లీష్లో ఏమన్నా చూసారా? ఎన్లార్జ్ ద ప్లేస్ ఆఫ్ ద టెంట్. నీ గుడారం యొక్క స్థలాన్ని విశాలపరచు. నీలో ఉండి పిల్లలు రాబోతున్నారు, గొప్ప జనాంగం రాబోతున్నది, సాక్షాతీతమైన ఒక గుంపు రాబోతున్నది. ఆయన ఏమంటున్నాడు? And let them stretch for the curtains of thine habitation. నువ్వు నివాసం ఉంచే స్థలములలో దాని తెరలను విశాలపరచు. గుడారాలు అంటే దేంతో కడతారా అండి? తెరలతో కడతారు. ఆ తెరలను ఏం చేయమంటున్నాడు అక్కడ? విశాలపరచు, పొడిగించు. నీకు పిల్లలు కనబోతున్నావు, నువ్వు గొడ్రాలు కాదు నీవు అంటున్నాడు. కింద ఏమంటున్నాడు? స్పేర్ నాట్. వావ్, స్పేర్ నాట్. అస్సలు రాజీ పడబాక, అస్సలు దాన్ని అపనమ్మకమచ్చబాక, విశాలపరచు. ఇది నా వాక్కు. విశాలపరచు. నా మాట మీద నమ్మకం వచ్చి విశాలపరచు. గదులను ఎక్కువ పెట్టు. నీ రూమ్ లో గదులు ఎక్కువ చేయి. మొత్తము నీ ఇంటిని బెడ్రూమ్స్ ఎక్కువగా పెట్టు. స్పిరిచువల్ ఆత్మ సంబంధంగానే మాట్లాడుతున్నాను నేను. వధువు గొడ్రాలు కాదు. కింద చదువుదాం. నీ తాళ్ళను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. కుడి వైపునకును ఎడమ వైపునకును. ఏమన్నాడు? ఆల్రెడీ ప్రవచనంలో ఏమన్నాడు? సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగును, కాబట్టి నువ్వు విశాలము చేయి. వ్యాపించదవు నీ సంతానము అన్య జనముల దేశమును. నీ సంతానం ఏం చేస్తుంది? అన్ని జనముల దేశములను స్వాధీనపరుచుకును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. ఆ మాట చదువుకుంటూ రండి. ఒక అద్భుతమైన మాట వస్తుంది అక్కడ. భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకము. ఎప్పుడైతే సంఘం బయటకు వచ్చినదో, ప్రవక్త ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, ఈ వధువు ఎలా కనబడుతున్నది? ఒంటరిగా కనబడుతున్నది, ఏ దిక్కు లేనిదిగా కనబడుతున్నది. అందరికీ అది ఏ మాత్రము కూడా వీళ్ళంతా వేస్ట్, వీళ్ళంతా అబద్ధ బోధకులు, వీళ్ళంతా కూడా ఏదో ప్రవక్త నమ్ముతున్నారు. అంతయు ఇప్పుడు ఏమవుతున్నా, చాలా మంది వర్తమానంలో ఉండేవాళ్ళు ఈ వర్తమానం పలకడానికి, ఈ వర్తమానం చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. కానీ ఆయన ఏమంటున్నాడు? సిగ్గుపడకము, అక్కరలేదు, అవమానమును తలంచుకుము. నీవు లజ్జ పడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను. వైధవ్యపు అనగా విధవరాలు యొక్క నిందను ఇక మీదట నువ్వు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? మీ గురించి. మీరు చదివేటప్పుడు మీరు అని అనుకున్నాండి.
వ్యక్తిగతంగా నీవు అని అనుకో. యాక్చువల్గా ఈ లేఖన ప్రపంచంలో ఉన్న వధువుకు, కానీ అది నీకు అని వ్యక్తిగతంగా తీసుకో. నీవు ఎన్నడు సిగ్గుపడవు, నీవెన్నడు అవమానము తలంచకము, నీవు లజ్జ పడనక్కరలేదు. నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదువు, నీ విధవరాలను నింద ఇక మీదట జ్ఞాపకము చేసుకోను. 5వ వచనం రౌండప్ చేసి పెట్టుకోనండి. చదవండి. నిన్ను సృష్టించిన వాడు, వధువా బయటపడక, నిన్ను సృష్టించిన వాడు, నీ భర్త భూ సంబంధమైన భర్త కాదన్నాడుక. ఐఎమ్ యువర్ హస్బెండ్, నేనే నీ భర్తను. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ప్రపోజ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేనే నీకు భర్త, నేను నిన్ను వివాహం చేసుకోబోతున్నాను. నువ్వు ఎన్నడూ కూడా సిగ్గుపడనక్కరలేదు. నా జన్యువు నీ లోపలికి వెళ్ళబోతున్నది, నా వాక్యమైన విత్తనం నీ లోపలికి వెళ్ళబోతున్నది. నువ్వు విస్తరించబోతున్నావు, సహజాతీయమైన ఒక సంఘాన్ని తీసుకురాబోతున్నావు. నాకు ఇది చదివినప్పుడు, నేను ఇది పొందుకున్నప్పుడు, ఇట్స్ అ పవర్ఫుల్, ఇది ప్రేరేపణిస్తున్నది. అది నేనే, నన్ను సృజించిన వాడు నాకేమయ్యున్నాడు? భర్త అయ్యున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. హే మ్యాన్, ద లార్డ్ ఆఫ్ హోస్ట్, మా గొప్ప సైన్యాలకి అధిపతి. నీ భర్త సామాన్యమైన వ్యక్తి కాదు, నీ భర్త మామూలు వ్యక్తి కాదు, సైన్యములకు అధిపతి. భూమి సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు. బబులోను రాజు యొద్దకు వచ్చి నిన్ను తొక్కాలంటే తొక్కగలను, నిన్ను పైకి లేపాలంటే లేపగలను. మానవుల రాజ్యము పైన అధికారి అయిన మహోన్నతుడు, మానవుల రాజ్యములు మరియు పరలోకమున్న సైన్యానికి, సమస్త సైన్యాలకు అధిపతి అని ఆయనకు, నీ భర్తకు పేరు. మన భర్త లూథర్ కాదు, మన భర్త వెస్లీ కాదు, మన భర్త పెంతెకోస్తు కాదు, మన భర్త డినామినేషన్స్ కాదు, సంఘ శాఖలకి భర్త రోమన్ క్యాథలిక్. మనకు భర్త సైన్యములకు అధిపతి. నిన్ను సృజించిన వాడే నీకు భర్త అయ్యున్నాడు. హే మ్యాన్, ఓ మై, కింద చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుగా పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు. బ్రదర్ లిసన్ క్లోజ్, చాలా జాగ్రత్తగా వినండి. ఇక ఈ సంఘటన ఎప్పుడు అంటే, యెషయా బబులోను రాజు రాక మునుపు, యిర్మీయా ప్రవచించేదానికంటే మునుపు చాలా కాలం క్రితం యెషయా ప్రవచించాడు ఎవరు వస్తారని. బబులోను రాజు వస్తాడని యెషయా ఆల్రెడీ ప్రవచించాడు. ఎంతమంది తెలుసు అది? నేను కోరేషును తోడుకొని వచ్చేదను. ఎవరు ఆ ప్రవచనాన్ని ప్రవచించింది? నేను ఆల్రెడీ చూపించాను. నేను 4 మృగాల గురించి చూపించేటప్పుడు నేను యెషయా కోరేసు వచ్చి బబులోను రాజ్యాన్ని స్వాధీనపరుచుకునేది ఆల్రెడీ ఎవరు చూపించాడు? యెషయా చూపించాడు. అంటే యిర్మీయా కంటే ముందు మొట్టమొదటిసారి బబులోను రాజైన నెబుకద్నెజర్ రాబోతున్నాడని ప్రవచించింది ఎవరు? మీరు ఒకవేళ దినవృత్తాంతంలో అక్కడికి వెళ్ళారనుకోండి, ఆయన క్లియర్గా అక్కడ కూడా చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది తెలుసా? బబులోను రాజు రాబోతున్నాడు అని చెప్పబడుతుంది. నేను ఆ వర్తమానం కూడా ఒకవేళ ఆ యొక్క అధ్యాయం మీద కూడా నేను మాట్లాడతాను. ఆ అధ్యాయం కూడా నేను మాట్లాడతాను. యెషయానే ఒక రాజు యొద్దకు వెళ్ళి, వింటున్నారా? ఒక రాజు యొద్దకు వెళ్ళి, ఆ రాజు యొద్దకు ఎవరు వస్తారంటే బబులోను దేశం నుండి ఇద్దరు ముగ్గురు అతని యొద్దకు వస్తారు. అతను రోగి అయి ఉంటే చూడడానికి ఎవరు వస్తారు? బబులోను రాజు అని 2-3 వస్తారు. అతని యొద్దకు వచ్చినప్పుడు అతనంతా చూపిస్తాడు. ఏమేమి చూపిస్తాడు? సమస్తము ధనాగార్యం మొత్తం చూపించినప్పుడు ప్రవక్త అయిన యెషయా బయలుదేరుతాడు. అప్పుడు యెషయా అక్కడికి వచ్చి, నీ యొద్దకు వచ్చిన వారు ఎవరు? వాళ్ళు బబులోను వారి నుండి వచ్చిన, దూర ప్రాంతం నుండి వచ్చిన వారంటే, నువ్వు ఏమేమి చూపించావు, ఏమేమి జరిగింది ఇక్కడ అన్నప్పుడు, నేను అంతా ఏమీ దాచుకోకుండా సమస్తము చూపించాను అన్నప్పుడు, thus saith the Lord, అదే బబులోను రాజు వచ్చి నువ్వు ఏదైతే చూపించావో సమస్తాన్ని దోచుకొని వెళ్ళిపోతాడు. అంటే యెషయా బబులోను రాజు రావడాన్ని ఎప్పుడో యిర్మీయా కంటే ముందే చెప్పాడు. అంటే యెషయా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే,
బబులోను రాజు రావడానికంటే మునుపు యెషయా ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు అంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఏమైపోయారు ఇప్పుడు? తన స్వదేశము నుండి దేవుడు తన భర్త ఆయనైనా ఆ దేవుడు తన స్థలంలో నుండి, తన దేశంలో నుండి పట్టబడి ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోను రాజుకు వెళ్ళిపోయారు, బబులోను దేశానికి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఏం వాగ్దానం చేస్తున్నాడు ఇప్పుడు అక్కడి నుండి ఇప్పుడు మళ్ళీ 70 సంవత్సరాల తరువాత వాళ్ళు బయటికి రావడము, బయటికి వచ్చిన తరువాత యెహోవా వాక్కు చెప్తున్నది, గొడ్రాలా ఏ మాత్రము కూడా నీకు విడవబడిన దానా, గొడ్రాలా పిల్లలు లేని దానా, పాడైపోయిన దానా, జైగీతమెత్తి పాడుమని ఎవరి గురించి మాట్లాడాడు? ఇజ్రాయెల్ 70 సంవత్సరం ఇజ్రాయెల్ ఎవరి కింద ఉన్నారు? బబులోను రాజు కింద ఉన్నారు. 70 సంవత్సరం తర్వాత బయటకు వచ్చే ప్రజల గురించి యెషయా ప్రవచిస్తున్నాడు. కానీ అక్కడ 70 సంవత్సరంలో మన కాలంలో 7 సంఘకాలాలు, అంతేనా కాదా? 7 సంఘకాలాల తర్వాత ఒక గుంపు మళ్ళీ బయటకు వస్తున్నదా? అంటే అక్కడ బయటకు వచ్చే గుంపు, ఇక్కడ బయటకు వచ్చే గుంపు మనమే వాళ్ళము, బబులోను నుండి బయటకు వచ్చిన వాళ్ళం మనమే. కానీ ఈ లేఖనం, ఈ ప్రవచనము వారి గురించి మరియు మన గురించి. నేను అందుకే అంటున్నాను మనమే అని మాట్లాడుతున్నాడు, కానీ యాక్చువల్గా యెషయా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేల్ గురించి. ఇశ్రాయేల్ బబులోను నుండి బయటకు వచ్చేటప్పుడు, గొడ్రాలా భయపడబాక, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు, అంతేనా, సైన్య అధిపతి అని ఆయనకు పేరు అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బయటికి వచ్చారు కదా, దేశం లేదు, ఊరు లేదు, ఇల్లు లేవు, అన్ని తగలబడిపోయాయి, అన్ని కాలిపోయాయి. అప్పుడు దేవుడు వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు, దేవుడు వారిని పైకెత్తుతున్నాడు, భయపడబాక, నేను నీకు భర్త అయ్యున్నాను, నేను నిన్ను వివాహం చేసుకుంటాను. నీకు క్లియర్గా అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను? అలాగుననే మోయాబు దేశం నుండి ఒక స్త్రీ కూడా రిటర్న్ అయింది. మోయాబు దేశం నుండి ఒక స్త్రీ బయటకు వచ్చిందా? మోయాబే బబులోను. యాక్చువల్గా మోయాబు బబులోనికి సాదృశ్యం అంటున్నాను. బబులోను నుండి ఎలాగైతే వీళ్ళు వచ్చారో అలాగే మోయాబు నుండి ఒక స్త్రీ బయటకు వచ్చినది. ఎవరామె? రూతు వచ్చినప్పుడు అక్కడ ఒక ఆయన నిలబడి ఉన్నాడు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు, సైన్యముల అధిపతి అని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. విమోచకుడు బోయాజు కాదా? బంధువులకు విమోచకుడు. నేను నీకు భర్త అయ్యున్నాను, నేను నీకు విమోచకుడనై ఉన్నాను. ఏమా ఇక్కడ రూతు కనబడుతున్నాను, రూత్ అంటే వధువే, రూతు కూడా కనబడుతున్నాను. అన్ని గ్రంథాలను తీసి అన్ని క్యారెక్టర్స్ని తీసుకొని వచ్చి దీంట్లో లింక్ చేయండి, దీంట్లో చూడండి. అదే వధువు యొక్క కన్నులై ఉన్నది, పక్షిరాజు యొక్క కన్నులై ఉన్నవి. కింద చూద్దాం. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు. నీ భర్త పేరేం పేరు? సర్వలోకమునకు. ఆ మాట చెప్పేటప్పుడు నీవే అని గ్రహించినప్పుడు నీకు ఉజ్జీవము, నా భర్త మా గొప్ప సైన్యానికి అధిపతి, నా భర్త సర్వలోకమునకు దేవుడు, నన్ను సృజించిన వాడే నాకు భర్త అయ్యున్నాడు. ఆమేన్. కింద నీ దేవుడు ఈ మాట సెలవిచు, అంటే నీ భర్త ఈ మాట సెలవిచుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతులైన భార్యను, వింటున్నారా? విడువబడి దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లు. మీకు అర్థమవుతున్నా ఎలా వివరిస్తున్నా చూడండి అలంకరణ. నీవు కూడా ఒక భార్యవు, కానీ ఏమంటున్నాడు? నువ్వు దుఃఖాక్రాంతురాలవై, అంతేనా? దుఃఖాక్రాంతురాలవు. ఎక్కడ ఏ వచనం మంచి మిస్ అయిపోతున్నా నేను? 6వ వచనంలో విడువబడి, వింటున్నారా? విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను ఒక పురుషుడు రప్పించినట్లు. ఆ పురుషుడు బోయాజేనా? విడువబడి దుఃఖించబడి దుఃఖపడుతూ ఉన్న, శ్రమ పడుతున్న వధువును ఎవరు రప్పించారు? బోయాజు ఆమెను రప్పించాడు. రప్పించినట్లు తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. రా, నేను నిన్ను వివాహం చేసుకుంటాను. నేను సామాన్యమైన వ్యక్తిని కాదు, నేను ధనవంతుడను, సర్వ సంపద సంపన్నుడను. బోయాజ్ ఏమి పేదవాడు కాదండి, ఈజ్ అ మైటీ వెల్తీ మ్యాన్. మహాశక్తివంతమైన డబ్బున్న వ్యక్తి. అతని వివాహం చేసుకుంటే ఇతను ఏమి యొక్క స్టేటస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది?
సర్వలోకంలో దేవుడైతే ఆమెను వివాహం చేసుకునే రాణి ఏమవుతుంది? సర్వలోకానికి రాణి అవుతుంది. ఏ మ్యాన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన పిలుచుచున్నాడు, రప్పిస్తున్నాడు. 7 సంఘకాలాల తరువాత దుఃఖాక్రాంతురై విడవబడిన ఒక స్త్రీ అయి బయటికి వచ్చిన ఆమెను ఒక ఆయన వచ్చి, అంటే ఈయన పెళ్లి చేసుకుంటున్నాడు అంటే ఈయన ఏమై ఉన్నాడు? పెళ్లి కుమారుడు. అంతేనా కదా? నీకు భర్తీ పెళ్లి కుమారుడు. 7 సంఘకాలాల తర్వాత దిగి వచ్చిన పెళ్లి కుమారుడు ఎవరు చెప్పండి నాకు. 7 సంఘకాలాల తర్వాత బయటకు వచ్చిన ఇశ్రాయేలుతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మ సంబంధంగా ఇప్పుడు మనం 7 సంఘకాలాల తర్వాత బయటకు వచ్చాం. బయటకు వచ్చినప్పుడు మనతో మాట్లాడేది ఎవరు? పెండ్లి కుమారుడు యొక్క స్నేహితుడు మాట్లాడుతున్నాడా? పెండ్లి కుమారుడు యొక్క స్నేహితుడు కాదు మాట్లాడేది. పెండ్లి కుమారుడు అంటున్నాడు, నిన్ను పిలుస్తున్నాను. కాలింగ్ ముద్రించేదానికంటే ముడిపి ఏం జరగాలి? పిలవాలి. పిలుచుట మరియు ముద్రించుట. ఏమన్నా ఆయన వచ్చి ఏమన్నాడు? మార్తా మరియ యొద్దకు వచ్చి ఆయన అంటున్నాడు, మరియా బోధకుడు వచ్చి ఇప్పుడు నిన్ను బోధకుడు వచ్చి నేను ఎందుకు పిలుస్తున్నాడు? నేను నీకు భర్త అయి ఉన్నాను, నిన్ను సృజించిన వాడను నేను. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆమేన్. ఆయన నీకేమంటున్నాడు? విమోచకుడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు ఈయన విమోచకుడు కాదా? కిన్స్మన్ రిడీమర్. బంధువులకు విమోచకుడు. ప్రకటన 5వ అధ్యాయంలో ముద్రను తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఎవరై ఉన్నారు అక్కడ? కిన్స్మన్ రిడీమర్. ఆయన చేయమంటున్నాడు, సైన్యమంతుడైన యెహోవా నీకు విమోచకుడు. వచ్చి తృణీకరించబడిన ఒక భార్యను, తృణీకరించబడిన ఒక స్త్రీని ఒక పురుషుడు రప్పించినట్లుగా నువ్వు వచ్చావా? ఆయన యుద్ధకు నువ్వు వచ్చావా? నీ అంతా నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావా? ఆయన ఏం చేస్తున్నావు? నిన్ను లాగుతున్నా. డీప్ కాలింగ్ అంటూ ద డీప్. ఎముకను పిలుస్తున్నది, మాంసముని పిలుస్తున్నది, ఆత్మని పిలుస్తున్నది, కరడుని పిలుస్తున్నది, అలను పిలుస్తున్నది. వాక్యముని పిలుస్తున్నది. పక్షిరాజు పిల్లని పిలుస్తున్నాడు. జూనియా కమ పీత. ఓ పిల్లవాడా, చిన్నవాడా, నాకంటే చిన్నవాడా? I am the senior, you are the junior. అంతే కదా? పెద్దలు ఎవరు సీనియర్, వాళ్ళ తర్వాత వచ్చిన వారు జూనియర్. తండ్రి పక్షిరాజు సీనియర్, ఈయన సీనియర్, నువ్వు జూనియర్. ఏమాన్ మీ అందరికి అర్థమవుతున్నది. కానీ ఒకనొక దిన జూనియర్ సీనియర్ కూడా అవుతాడు. ఒకనొక సమయాన్ని జూనియర్ ఏమవుతాడు? ఎదిగి సీనియర్ అవుతాడు. ఒక బోధకుడు చెప్తుంటే బాగా నవ్వు వచ్చినది. కుక్క పిల్ల పెద్దనక ఏమవుతుందంట? కుక్క అవుతుంది. పంది పూల పెద్దనక ఏమవుతుంది? పంది అవుతుంది. పిల్లి పెద్దనాక పిల్లి పిల్ల. అప్పుడు దేవుడి కుమారుడు, దేవుడి పిల్లలు పెద్దగా అయితే వాళ్ళు ఏమవుతారు? దైవములై ఉన్నారని సెలవిచ్చుచున్నాను. ఆమేన్. నిజమేనా కాదా అండి? దట్స్ రైట్, నిజమే. సంతోషిస్తున్నారు, గంతులు వేస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఇంకా అయిపోలే వర్తమానం కాలు భాగమైనది. ఆమేన్. కింద హెప్సిబా అండ్ బ్యూలా, దాని యుద్ధకు వెళ్దాం మనము. కింద చదవండి. వినండి. ఏమన్నాడు? నిమిషం మాత్రము నేను నిన్ను పక్కన పెట్టా. ఎవరితో మాట్లాడుతున్నాడు? 70 సంవత్సరం వెళ్ళిపోయిన ఇశ్రాయేలుతో నిమిషం మాత్రం నేను పక్కన పెట్టానంట. 70 సంవత్సరాలు ఎక్కడ ప్రభువా? నిమిషం ఎక్కడ? 2000 ఒక దినము దేవుని దృష్టికి ఉన్నదా క్లియర్గా? అంటే 70 సంవత్సరాలు ఎంత ఆయనకు? నిమిషమే పక్కన పెట్టాను. అంటే ఏమి పట్టించుకున్నట్టున్నాను.
నిమిషం తర్వాత నేనేమొచ్చాను, మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను. ఏమా, నేను ఆల్రెడీ చెప్పాను, ఇంకా నువ్వు రక్తం ఫ్రెష్గా ఉంది, 2 రోజులు అయ్యింది. పరిశుద్ధాత్మ ఫ్రెష్గా ఉన్నది, ఇంకా 2 రోజులు అయినది. హే మ్యాన్, కింద చదువుదాం. గొప్ప వాత్సల్యముతో అనగా కరుణ కటాక్షముతో, నీ ఎడల ప్రేమ వాత్సల్యముతో అంటేనా, మెర్సీస్, గొప్ప కృపతో, కృపలతో, వాత్సల్యముతో నేనేం చేస్తాను, నేను సమకూరుస్తా. ఇప్పుడు సమకూర్చడానికి వచ్చాడా మేఘంగా? నేనేమన్నాను? షౌట్. వాట్ ఇస్ ద షౌట్ ఫర్? ఆర్భాటం దేని కొరకు అయి ఉన్నది? వధువును సమకూర్చడానికి. గొప్ప కృపతో నేను నిన్ను సమకూర్చేదాను. సమకూర్చాలంటే ఏం చేయాలి? పిలుపు, పిలుపు, కేక వెళ్ళాలి. కేక వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళందరూ కూడా సమకూర్చబడతారు. 8 మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు దూరంగా ఉంటిని అనగా విముఖుడనైతిని, నిత్యమైన కృపతో. ఇప్పుడే జరుగుతున్నది. వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు అదేనా? మేఘమేనా మన విమోచకుడు? బంధువుడగు విమోచకుడు ఆయనేనా? నీ విమోచకుడు అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కింద నోవాహు కాలమున. వీళ్ళకి ఎంత బాగా ప్రత్యక్షత ఉంది జరిగిపోయిన కార్యాల గురించి. వీరు ఎంత బాగా లేఖనాలు చదువుతున్నారు, ఎంత బాగా వాక్యం వీరికి బాగా చదువుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా అలాగుండాలండి. మనం మాట్లాడే మాటల్లో వాక్యమే ఎప్పుడు ఉండాలి. నోవాహు కాలంలో జల ప్రళయంలో గురించి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి పొర్లుచు రావని నోవాహు కాలంలో నేను ఒట్టు పెట్టుకున్నట్టు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు. వ్యక్తిగతంగా నీ గురించే, నేను ఇంకెన్నడూ నీ మీద కోపం చూపియను, నేను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. కింద పర్వతములు తొలగిపోయినాను. 70 సంవత్సరాలు 7 సంఘకాల తరువాత పెండ్లి కుమారుడు వచ్చి వివాహం చేసుకున్న అదే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనకు, నిన్ను గద్దించను, నిన్ను శిక్షించను, నిన్ను తీర్పు కింద తీసుకురాను. పర్వతములు తొలగిపోయినాను, మెట్టలు తత్తరిల్లినను. ఈ పాట సంఘశాఖలు ఎన్నోసార్లు పాడి ఉంటారు. సంఘశాఖలు పాడి ఉంటారు. కానీ వారికి కాదు అది. 7 సంఘకాల తర్వాత బయటకు వచ్చిన వారి గురించి. వారు అనుకుంటున్నారు మా గురించి అని, కానీ వధువు పడాల్సిన పాట ఇది. పర్వతములు తొలగినాను, మెట్టలు తత్తరిల్లిన. ఏదో ఉందనుకుంటా మన పాటలో కూడా ఉన్నది. ఏమానా తలంచుచున్నానా? దాంట్లో కూడా ఉంది కదా. దట్స్ రైట్. మెట్టలు పర్వతంలో తొలగిపోయినాను, మెట్టలు తత్తరిల్లినాను, నా కృప నిన్ను విడిచిపోదు. 7 సంఘకాల తర్వాత ఈ కాలంలో నా కృప నీకు నువ్వు విడిచిపోదు. సమాధాన విషయమైన ఇప్పుడు బాగా స్వరం వస్తుంది. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చు. నీ యందు జాలిపడు. లోకం మీదకి ఏం తీసుకొస్తున్నాడు? తీర్పు, ఉగ్రత కన్నులతో చూస్తున్నాడు, కానీ వధువు వైపు చూస్తున్నాడు. జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. వధువే ఆదరణ లేక ఉన్నదానా. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. నీ కట్టడమును నేను కడతాను. దేంతో కడతానన్నాడు? నీలాంఛనములు అంటే ఏదో చూడండి ఒకసారి. ఫేర్ కలర్స్, మంచి రంగులతో. నీలాంఛనములు అనగా మంచి చూడతగ్గిన రంగులతో నీ కట్టడాన్ని కడతాను. వధువు కట్టడ ఏ రూపం? పిరమిడ్ ఏ రంగులతో కడతానన్నాడు? మంచి రంగులతో. ఇంద్రధనుసులో ఎన్ని రంగులు ఉన్నాయి? ఆ వర్షధనుసులో ఎన్ని ఉన్నాయి? 7 రంగులు ఉన్నాయి. విప్జిఆర్ అంతేనా? విప్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్, రెడ్. ఆమేన్.
నీలం, ఫెయిర్ కలర్స్. మీకు అర్థమవుతున్నా? వైట్లో ఉన్న మర్మాలు ఇవన్నీ 7. ఆమేన్. వైట్ లో ఈ 7 రంగులు దాచబడి ఉన్నాయి. వైట్ ని చూస్తే ఇప్పుడు వైట్ ఉందా? ఈ వైట్ లో అన్ని రంగులు కనపడవు. కానీ ఈ వైట్ కానీ చీల్చబడితే 7 రంగులు బయటకు వస్తాయి. అలా చీల్చేదే వర్షం పడేటప్పుడు వచ్చే బిందువు. ఎప్పుడైతే లైట్ లైట్ లో పడుతుందో, వైట్ లైట్ పడుతుందో, అది 7 రంగులుగా విభజించబడుతుంది. అప్పుడు వర్ష ధనుసు బయటకు వస్తుంది. అదే ప్రిజం. ప్రిజం కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రిజం అనేది కూడా త్రీ కార్నర్ ఆబ్జెక్ట్, అంతేనా? పిరమిడ్, అది కూడా పిరమిడ్ లాగానే ఉంటుంది అది కూడా. కానీ నేనేమంటున్నాను, వధువుని ఎలా కడతానంట? నీలాంజనంగా మంచి రంగులతో కడతాను. ఇప్పుడు పేర్లు చెప్పాను చూసారా? ప్రతి ఒక్క పేరు ఆ రంగులతోనే కడుతున్నాడు. 7 రంగులు. ఏమాన్ కట్టడం, ఏ కట్టడం అది? పిరమిడ్ కట్టడం. చూసారు మీ ఫోటోలు కూడా, చాలా పిక్చర్స్ లో మీరు చూసారు. 7 రంగులను దాని మీద వేసి ఉంటారు. ఒక్కొక్క రంగు ఒక్కొక్క దానికి సంబంధించినది. కింద నీలములతో నీ పునాదులను వేయుదును. ఈ పునాది చేసింది ఎవరు? పౌలేశాడు. ఎవరు వెయ్యనేరకుండా. ఇదేనా రంగులు? ఎస్. ఈ రంగులు కాదండి, ఇది యాక్చువల్గా మామూలుగా సింపుల్గా వేసేసారు. కానీ 7 రంగులు వస్తాయి అన్నమాట. ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క రంగు, అంతేనా? కానీ ఈ 7 రంగులు 7 ఆత్మలేనా? కానీ ఈ 7 ఆత్మలు ఎవరిలో నుండి వచ్చాయి? దేవుడు వైట్ కలర్, దేవుడు తెల్లని వెలుగు, ఆయనలోని 7గా విభజించ. ఏమానా? దేవుడు తెల్లని, నేను వెలుగయ్యున్న లోకమునకు వెలుగయ్యున్న వైట్ కలర్ విభాగించబడినప్పుడు 7 ఆత్మలు బయటికి వెళ్ళిపోయాయి. ఒక్కొక్క రంగు ఒక్కొక్క వర్తమానికి వెళ్ళిపోయినది. కానీ ఈ దినమైన 7 రంగులు ఒకటయ్యాయి మళ్ళా. అదేనా? 7 ఆత్మలు ఏమయ్యాయి ఈ దినమున? ఒకటైపోయాయి. ఒకటైపోయినప్పుడు ఏమైంది? మళ్ళీ 7 రంగులు కలిసి వైట్ కలర్ అయిపోయినది. ఇప్పుడు ఆ వైట్ కలర్ ఇప్పుడు ఎవరి లోపలికి వెళ్తున్నది? వధువు లోపలికి వెళ్తున్నది. అప్పుడు వధువు ఏమై ఉన్నది? నేను లోకమునకు వెలుగయ్యున్నాను. ఆమేన్. ఓ మా, ఇదంతా చెప్పడానికి అసలు నా నోట్లో, నా ఆన్సర్ నా మైండ్ లో కూడా లేదు. అది వస్తూనే ఉన్న, చూడండి కనుక్కు. పరిశుద్ధాత్మ నేను కాదు, అది నేను పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. చదువుదాం, కింద చదువుదాం. నీలములతో నీ పునాదులను వేయుదును. ఓ మా, ఎలాంటి వాగ్దానం అది! మంచి రంగులతో నిన్ను కడతాను నేను. నీలము అనే పునాదుల మీద నిన్ను కడతాను నేను నీలములతో. కింద ఏమంటున్నాడు చూడండి. మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను. ఇదే మాటలు ఎక్కడో ప్రకటన గ్రంథం 21:22 కనబడుతుంది మీకు. పరలోకపు యెరూషలేము ఎలాగున్నది? ఎన్ని రత్నములతో, ఎన్ని వజ్ర వైఢూర్యాలతో అది కట్టబడినది. అది ఆల్రెడీ ఇక్కడ యెషయా ఏం చేశాడు? వాగ్దానం మాట్లాడుతున్నాడా? ఎలా కడతానని చెప్పాడా? అందుకే యెషయా బైబిల్ అంతటినీ రాసినవాడు. బైబిల్ అంతటినీ రాసినవాడు. కింద చూద్దాం. మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ కుంభములను. ఆ పట్టణానికి కుంభములు ఉన్నాయా? 12 కుంభములు. కుంభములు కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ చెప్పాడా? నా వాక్యం నీ లోపలికి వెళ్తుంది. సహజాతీతమైన పిల్లలు బయటకు వస్తారు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీకెలా బోధించాను? నువ్వు ఉత్పత్తి చేసే పిల్లలతో కూడా నేను అలానే వాక్యం బోధిస్తాను. ఆమేన్. ఈ ఎవరో కాదండి, ఆ వధువు ఏదో కాదు. నూతన యెరూషలేము ప్రపంచంలో ఉన్న వధువు. ఆ వధువు యొక్క పిల్లలమే మనము. ఆమేన్. బ్రదర్, నాకు సహాయం చేయండి. ఈ ఒక్క రాత్రి నాకు సహాయం చేయండి. నా దాన్ని మొత్తాన్ని నేను కుమ్మరిస్తాను నేను త్వరగా. ఏమైనా మీ అందరూ అర్థం? ప్రపంచంలో ఉన్నదంతయు ఆమె ఏమై ఉన్నది? వధువై ఉన్నది. ఆమె ద్వారా కన్నబడిన పిల్లలమే మనము. ఆ వధువు ఇంకా సహజాతీతమైన పిల్లలు కంటది. మీకు క్లియర్గా అర్థమవుతున్నదా? ప్రపంచంలో వధువంతా కూడా స్త్రీ. ఆమె నూతన యెరూషలేము పిరమిడ్ పట్టణము, అంతేనా? కానీ ఆమె యొక్క పిల్లలమే మనము. నీ పిల్లలకు నేనేం చేస్తానంటున్నాడు? ఉపదేశం. అంటే ఇప్పుడు చేసేది ఎవరు? దేవుడే ఉపదేశం చేస్తున్నాడు. ఎవరికి? వధువు అందరి యొక్క పిల్లలకు, మనకు ఉపదేశం చేస్తున్నాడు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి అనగా నెమ్మది, పీస్. భయము లేదు, వణుకు లేదు, పెదురు లేదు. దేనికి భయపడింది వధువు?
అణుబాంబులకి భయపడదు, తీర్పుకు భయపడదు. ఈమె విశ్రాంతి పొందుతున్నదంటే దాని అర్థం ఏంటి? రక్తం కిందకు వచ్చినది ఈమె. 14వ వచనం, నీవు నీతి గల దానివై, నీవు నీతి గల దానివై స్థాపింపబడదు, నీవు భయపడనక్కరలేదు, భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు బాధించువారు నీకు దూరంగా ఉండును, భీతి నీకు దూరముగా భీతి నీకు దూరంగా ఉండును. నీ దగ్గరకు రానే ఈ రాదు. మాటలన్నీ కూడా వధువు కోసం మాత్రమే. భీతి నీ దగ్గరకు రాదు. నిన్ను ఎత్తబట్లో తీసుకెళ్ళిపోతాను నేను. నేను ఈ యొక్క శ్రమల్లో విడవడకుండా ఎత్తబట్లో తీసుకెళ్ళిపోతాను నేను. భయపడనక్కరలేదు. బాధించేవారు నీకు దూరంగా ఉందురు, భీతి నీకు దూరముగా, భయమే నీకు దూరంగా ఉంటది. అది నీ దగ్గరకు రానే అది రాదు. నీకు దగ్గరకు రానే రాదు. ఎందుకు? సైన్యములకు అధిపతి యెహోవా నీకు భర్త అయ్యున్నాడు. ఆమేన్. కింద చదువుదాం. జనులు గుంపు కూడినను, జనులు గుంపు కూడినను, వారు నా వలన కూడరు. ఎవరా జనులు? వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, సంఘశాఖలు. ఆమేన్. ప్రపంచ సంఘ సమాఖ్యలందరూ కూడా సంఘ శాఖలను ఏమవుతున్నాయి? గుంపు కూడుతున్నాయి. కానీ ఆ గుంపు నా వలన కాదు, నా వలన కూడరు. కూడా నా వలన జరగడం లేదు. అక్కడ సంఘాలను ఏకమవ్వడం. ఆ ఆమేన్. కింద మాట చూడండి. నీకు విరోధముగా గుంపు కూడువారు, గుంపు కూడతారు కానీ వారు నా వల్ల కూడిన వారు కాదు. కానీ నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. అలా లేదండి మాట. నీ పక్షపు వారు అవుతారని కాదండి. అక్కడ నీకు విరోధంగా గ్యాదర్ అయిన వారు shall fall for thy sake. నీ నిమిత్తం వారు ఏం చేయబడతారు? ఫాల్ అనగా పడత్రోయబడతారు. వారు నాశనం అవుతారు, పగలదొక్కబడతారు. నీ పక్షంగా మారుతారు కాదు. వధువు పక్షానికి వాళ్ళు రారు. వధువు పక్షంగా వాళ్ళు రారు. కానీ నీ నిమిత్తం వారు ఏం చేయబడతారు? పడత్రోయబడతారు. గోపురం పడత్రోయబడిందా? ఆమేన్. బాబేలు గోపురం పడత్రోయబడినదా? ఆమేన్. ఇది అదే గోపురం. ప్రవక్త ఏమన్నాడు? ఈ రోజు కూడా బాబేలు గోపురం తయారవుతున్నదా? ఆమేన్. వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఆ గోపురం అయి ఉన్నది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని పడద్రోస్తున్నాడు. కింద చూద్దాం. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కుమ్మరిని కమ్మరిని సృజించువాడను నేనే నాశనము చేయుటకై పాడు చేయువాడిని సృజించువాడను నేనే. నీకు విరోధముగా రూపింపబడిన, ఈ మాట పట్టుకోండి, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము యాక్చువల్గా ఈ మాట ఎవరికి అండి? ఆ మాట, ఈ వాగ్దానాన్ని ఎవరికి? ఎండ్ టైం మెసేజ్ లో ఉన్న వధువుకు. సంఘ శాఖలుగా కాదు ఇవన్నీ కూడా. నీకు విరోధంగా తయారు చేయబడిన ఏ ఖడ్గమైన, తయారు చేయబడిన ఏ అణుబాంబు అయినా, ఏ సార్ బాంబు అయినా, ఏ న్యూక్లియర్ బాంబు అయినా వర్తిల్లదు. అది క్షేమంగా ఉండదు. దట్స్ రైట్. అది నిజం. అది ఎందుకు అది క్షేమంగా ఉండదు? నీకు విరోధంగా లేస్తుందని. అంటే మనకు విరోధంగా ఎవడు ఏ దయ్యము లేచినా వాడు వర్తిల్లడు. ఏ పాతాళ లోకం వచ్చినా వర్తిల్లదు. ఈ బండ మీద నా సంకమును కట్టుదును, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నీకు విరోధముగా రూపింపబడిన ఏ పాతాళమైన వర్తిల్లదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాశనం అవుతుంది. హెప్సిబా బ్యూలా ఎక్కడ బ్రదర్? వెళ్దాం. ఐ వాంట్ టు హియర్ దట్ హెప్సిబా బ్యూలా. నేను హెప్సిబా గురించి, బ్యూలా గురించి వినాలనుకుంటున్నాను. వెళ్దాం. ఇప్పుడు మనం కొంచెం వెళ్ళడానికంటే మనం కొత్త నిబంధనకి వెళ్ళాలి కదా ఒక్కసారన్నా. ఖచ్చితంగా పాత నిబంధన మొత్తం తిరగాలి. ఓ మా దేవుడు ఏం చెప్పాడో మళ్ళీ చెప్తూ ఉంటాడు, ఏం చేస్తాడో మళ్ళీ చేస్తూ ఉంటాడు. పౌలు ఏమంటున్నాడు? ఇదే లేఖనం గురించి మాట్లాడి చూద్దామా మనము? జయమది గలతి. గలతి 4:21. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా. తీసారా? ప్రతి ఒక్కరు తీసారా? కొంచెం ఫాస్ట్గా నన్ను వెంబడించండి, నాతో పాటు ప్రయాణం చేయండి. ఇప్పుడు చదవండి.
ధర్మశాస్త్రమునకు లోబడి ఉండు గోరువారులారా లోబడి ఉన్న గోరువారులారా, మీరు ధర్మశాస్త్రము వినుట లేదా? అంటే ధర్మశాస్త్రానికి లోబడాలని అనుకున్న వారు ఉన్నారు. ఆమేన్. కానీ ఆల్రెడీ ఏమొచ్చినది వారి యొద్దకు? కృప. కృప వచ్చినది. వారు దేనికి లోబడాలి? కృపకు లోబడాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? ఇంకా ధర్మశాస్త్రానికి లోబడాలనుకుంటున్నారు. మీరు ధర్మశాస్త్రమును వినుట లేదా? నాతో చెప్పుడి. పౌలు మాట్లాడుతున్నాడు 22. దాసి వలన ఒకడును. నౌ అండర్స్టాండ్ సంథింగ్. ఇద్దరు స్త్రీలు, అక్కడ కూడా స్త్రీ గురించి మాట్లాడబడింది. ఎక్కడ? యెషయా గ్రంథంలో స్త్రీ గురించి మాట్లాడబడింది. పౌలు ఈ మర్మాన్ని ఎక్కడుండి ఎత్తాడు పైకి, అర్థం చేసుకొని పైకి లేపాడు అంటే యెషయా 54లో నుండి పౌలు ఆ బయలుపాటు పొందుకొని పైకి లేపుతున్నాడు. దాసి వలన, చదవండి. దాసి వలన ఒకడును. దాసి వలన ఒకడు పుట్టాడంట. స్వతంత్రురాలి వలన ఒకడును. స్వతంత్రురాలి వలన ఒకడును. ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని రాయబడి ఉన్నది కదా. నౌ అండర్స్టాండ్ సంథింగ్. మీ అందరికీ క్లియర్ గా అర్థమవుతున్నది. దాసి వలన ఒకడు పుట్టాడు, స్వతంత్రురాలి వలన ఒకడు పుట్టాడు. ఇద్దరు కుమారులు. కానీ ఇద్దరు కుమారులు ఎవరికి జన్మించారు? అబ్రహాము జన్మించారు. దాసి అంటేనే దాస్యత్వము. దాసి అంటేనే దాస్యత్వంలో ఉన్న స్త్రీ. కానీ స్వతంత్రురాలు అంటే మ్యారీడ్ వైఫ్. వివాహము చేయబడిన ప్రతి స్త్రీ స్వతంత్రురాలు. కానీ దాసి ఆస్తి. దాసి ఎప్పుడు యజమానుని యొక్క ఆస్తి, అంతేనా? కానీ ఒక పురుషుని యొక్క భార్య ఎప్పుడు కూడా ఆస్తి అంతటికి వారసురాలు. కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీ నుండి ఎవరు వస్తున్నారు? ఇష్మాయేల్, అంతేనా? ఒకడు. ఇంకో స్త్రీ నుండి, స్వతంత్రాల నుండి ఇస్సాకు. పైన ఎవరు? ఆ స్త్రీ ఎవరు? దాసి ఎవరు? హాగరు. ఈ స్వతంత్రాలు ఎవరు? సారా. వింటున్నారా? రిబ్కా కాదండి, హాగరు, సారా. వీరిద్దరికి ఒక్కొక్క దాసి కుమారుడు. ఆ తర్వాత స్వతంత్రాల వల్ల పుట్టిన వ్యక్తి ఇస్సాకు. అంతేనా? అన్ని వ్రాయబడి ఉన్నది కదా. ఆమేన్. అంటే ఆది కాండానికి వెళ్ళాడు. అంతేనా? నెక్స్ట్ వచనం. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. పౌలు ఇది మాట్లాడాల్సిన పనేంటి? పౌలు ఇది మాట్లాడాల్సిన పని ఎందుకు? ఎందుకంటే తన కాలంలోనే, తాను జీవిస్తున్న యుగంలోనే 2 గుంపులు ఉన్నాయి. ఒకటి ధర్మశాస్త్రానికి లోబడిన వారు, ఒకరు కృపకు లోబడిన వారు. ధర్మశాస్త్రానికి లోబడిన వారంతా దాసి కుమారులు. కానీ కృపను నమ్ముకొని బయటకు వచ్చిన అపోస్తులు స్వతంత్రురాలి వలన పుట్టిన పిల్లలు. నికోదేమెవరు? హాగరు కుమారుడు. చెప్పచ్చా నేను? నికోదేము, ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ ఎవరు? దాసి వలన పుట్టిన వారు. కానీ అపోస్తలులు పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ ఎవరు? స్వతంత్రురాలు వలన పుట్టిన వారు. నాకు అదే కార్యాన్ని ఇప్పుడు మన కాలంలో తెచ్చిపెట్టండి. ఇప్పుడు సంఘ శాఖలందరూ దాసి వలన పుట్టిన వారు. కానీ ఈ వర్తమానాన్ని పట్టుకున్న వారు స్వతంత్రురాలు కుమారులు. అనగా మనం ఎవరము? సారా కుమార్తెలము. ఆమేన్. డాటర్స్ ఆఫ్ సారా. సారా పిల్లలు ఏమవుతారండి? సారా కుమారులు అవుతారు. మనం ఎవరము? స్వతంత్రులము. వారెవరు? దాసులు. అందుకే పౌలు ఏమంటున్నాడు? మీరంతా దాసి పిల్లలు, మేమెవరము? కృప వలన పుట్టిన వారు. మీరు ధర్మశాస్త్రం యొక్క పిల్లలు, మేము కృప యొక్క పిల్లలం. మేము కింద చదువుదాం. మీ క్లియర్గా ఈ యొక్క లేఖనం, ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఇలా చదివే పక్షిరాజు కన్నులు కావాలి. అది ఒక స్టోరీలు అని పక్కన పెట్టకూడదు. పౌలు దాన్ని అక్కడ తీసుకోండి, దాన్ని చదివి లోపల దాచబడిన మర్మాన్ని పైకెత్తి, ఇది ఊరికే రాయబడలేదు, అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నది. దాన్ని తీసుకొని ఎక్కడ వచ్చి పెట్టాడు? ప్రస్తుత కాలాన్ని తెచ్చిపెట్టుకున్నాడు.
వర్తమానము కథలు చెప్పలేదు పౌలు. దాన్ని తీసుకొని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? ప్రస్తుత కాలం తెచ్చి పెట్టాడు. మనం బైబిల్లో కూడా స్టోరీస్ చెప్పడం లేదు ఇక్కడ. మనము స్టోరీస్ చెప్పకూడదు. ఆ స్టోరీస్ లో ఉన్న మర్మమును ప్రస్తుత కాలానికి తెచ్చి చూపించాలి. ఆమేన్. పౌలు కాలంలో పనిచేసిన అదే పరిశుద్ధాత్మ, ఈ తిరుపతిలో పనిచేస్తున్న అదే పరిశుద్ధాత్మ, రెండు ఒకటే. ఎంతమంది ఆమేన్ చెప్తారు దానికి? ఆమేన్. అంగీకరిస్తారా? దాన్ని గమనిస్తున్నారా? ఆమేన్. ఆత్మను పట్టుకుంటున్నారా? ఆమేన్. కింద చదువుదాం. ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. రెండు నిబంధనలై ఉన్నారు. వాటిలో ఏ ఒకటి నిబంధన? పాత నిబంధన, కొత్త నిబంధన, ధర్మశాస్త్రము, కృప. అంతేనా? రెండు నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి, వారిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది. సీనాయి కొండ సంబంధమైనది. దాస్యములో ఉండుటకు, దాస్యంలో ఉండుటకు పిల్లలు కనును. ఎవరది? ఇది హాగరు. ధర్మశాస్త్రం వల్ల పిల్లలు కంటది, అది దాస్యత్వంలో ఉండడానికి కంటదంట. నెక్స్ట్ ఎవరు చూడండి, అది ఎవరంట? అది హాగరు. హాగరు. నెక్స్ట్ హాగరు అనున్నది, ఈ హాగరు ఉన్నది అరేబియా దేశంలో ఉన్న అరేబియా సీనాయి దేశంలో కొండయే. ఉన్న సీనాయి కొండయే. సీనాయి కొండ వినండి, సీనాయి కొండ తీర్పు కొండ, ధర్మశాస్త్రము బయలుపరచబడిన కొండ. ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి అంటే నేను మంచోడిని కదా, నేను ఏ తప్పు చేయలేదు కదా, నేను వెళ్ళి తాకుతానంటే అది వదలదు. అది యాక్చువల్గా పాపం చేసిన వాడు తాకితేనే పాపం చేశాడని చెప్పాలి కదా ప్రభువా. మంచివాడు వెళ్ళి తాకినా అది ధర్మశాస్త్రం. ఆమేన్. సీనాయి కొండ ఏమై ఉన్నది? తీర్పు అయి ఉన్నది, తీర్పు కొండ అయి ఉన్నది. అంతేనా? అదే ఆమేన్. కల్వరి కొండ. కృప. సీనాయి పర్వతాన్ని తాకితేనే వస్తారు, అదే కల్వరి కొండను తాకితే కృప. ఆమేన్. జీవం. చాలా తేడా ఉన్నది. సీనాయి కొండ, కల్వరి. కల్వరి కొండ. అది తీర్పు కొండ, ఇది విమోచన కొండ. ఓ మాయ్ క్లారిటీగా బాగా అర్థమవుతున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాం. కింద చదువుదాం. ప్రస్తుతం అందున్న యెరూషలేము, అంటే ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలు- అంటే ఏమంటున్నాడు? తాను జీవిస్తున్న యెరూషలేం పట్టణము. వింటున్నారా? మీ అందరికి అర్థమవుతున్నదా? అప్పుడు పౌలు ఉన్నప్పుడు అతను జీవిస్తున్న యెరూషలేం, ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా, దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది. అంతేనా? యెరూషలేం పట్టణము ఆ ధర్మశాస్త్రము ద్వారా దానిలో ఉండి వచ్చిన పిల్లలందరూ ఏ దేంట్లో ఉన్నారు? ఉన్నారు నిజంగానే. ఎందుకు? ఆ యెరూషలేంలోనే ప్రధాన యాజకులు ఉన్నారు, ఆ యెరూషలేంలోనే శాస్త్రుల పరిచయం, అందరూ అక్కడ నుండి వచ్చారు. దాని నుండి వచ్చిన వారందరూ ఎలా ఉన్నారు? దాస్యత్వంలోనే ఉన్నారు. అంతేనా? కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. నెక్స్ట్ అయితే పైనున్న యెరూషలేము, అయితే కింద ఒక యెరూషలేం ఉన్నదంట. దాని నుండి వచ్చిన వారందరూ కూడా ఏమై ఉన్నారు? దాసులై ఉన్నారు. కానీ పైనున్న యెరూషలేము రెండు యెరూషలేములు ఉన్నాయి. కింద ఉన్నది. భౌతికమైన యెరూషలేం కింద ఉన్న యెరూషలేము, అది ధర్మశాస్త్రం వల్ల కట్టబడిన యెరూషలేము. కానీ కృపా సంబంధమైన యెరూషలేము పైనున్నది. పైన భూమి మీద లేదది. కృప పైన ఉన్నది, ధర్మశాస్త్రం భూ సంబంధమైనది. ఆమేన్. ఎంత డెప్త్ టీచర్ చూడండి ఈయన, ఆమేన్. ఎంత లోతైన బోధకుడు చూడండి ఇతను. పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది. ఎవరా పైనున్న యెరూషలేము? కొత్త నిబంధన యెరూషలేం ఎవరు? పైనున్న యెరూషలేం వధువై ఉన్నది. పాత నిబంధన యెరూషలేం ఎవరు? ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నవారు. కానీ పైనున్న యెరూషలేం పిల్లలు ఎవరు? కృపను పట్టుకున్నవారు. ఆమేన్. పాత నిబంధనలో ఉన్న వారందరూ గొర్రె పిల్ల భౌతిక రక్తాన్ని పట్టుకున్నవారు. కానీ పైన యెరూషలేము గొర్రె పిల్ల రక్తంలో పట్టుకున్నది. తేడా అర్థమవుతున్న ప్రతి ఒక్కరికి. స్వతంత్రంగా ఉన్నది అది మనకు తల్లి. ఎవరికి తల్లి? వధువు. ఏమన్నాడు పౌలు? అది నాకు తల్లి. అంటే ఈయన ఎవరికి కుమారుడు? అనగా పైన యెరూషలేం శారాకు ఈయన కుమారుడు, పైన యెరూషలేముకు ఈయన కుమారుడు. అంటే ఏమంటున్నాడంటే వధువు ఒకటి ఉన్నది పైన, పెళ్లి పిరమిడ్ పట్టణము, పైన యెరూషలేము వధువు అది. అంతేనా? ఆ వధువు యొక్క కుమారుని నేను. అంటే పౌలు దాని కుమారుడు అయితే మనము ఆ వధువు యొక్క, ప్రపంచంలో ఉన్న వధువు అంతటి యొక్క పిల్లలమ్మ నామ. అదే మాట కింద చదువుకుంటూ వెళ్దాం. ఇందుకు కనని
ఎక్కడ సంతోషించుము. 27 ఏ వచనం. లేఖనం మీదకి వెళ్ళాడు 20 ఏమని చెప్పాడు లాస్ట్ లో? అది మనకు తల్లి. తల్లి అని చెప్పాడు. అంటే ఈ గొడ్రాలు ఎవరని రాయబడినది వెంటనే కింద. ఇందుకు ఏమని చదువుతున్నా చదవండి దాన్ని. ఇందుకు కనని గొడ్రాల కనాని గొడ్రాల అని ఎక్కడ ఉన్నది? యెషయా 54లో ఉన్నది. ఆ లేఖనం పైకి ఎత్తాడు. కనాని గొడ్రాల సంతోషించుము ప్రసవ వేదన పడనిదానా బిగ్గరగా కేకలు వేయము ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు లూసిఫా ఆ పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు పెనిమిటి లేకుండా వచ్చింది ఒక స్త్రీ, దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడి ఉన్నది. కానీ లేఖనం మొత్తం చదవాలంటే చదవచ్చు, ఆయన అధ్యాయం మొత్తం చదవాలంటే చదవచ్చు. కానీ దాని కింద ఏం చెప్పబడుతున్నది? ఆమె గొడ్రాలై ఉన్నది, పరలోకమందున యెరూషలేము గొడ్రాలై ఉన్నది, పిల్లలు కనది అయి ఉన్నది. కానీ ఇప్పుడు ఏమైందంట? ఆమెను ఎవరు వివాహం చేసుకున్నారంట? దాన్ని సృజించిన ఆయనే వివాహం చేసుకున్నాడు. పైన యెరూషలేమును సృజించిన ఆయననే భర్త ఉన్నాడు అన్నాడు. ఆ యొక్క యెరూషలేము యొక్క పిల్లలమే మనం ఎవరు? ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే ఆ యెరూషలేము ఎవరో కాదు, మనమే. ఇద్దరు ఏకం. కానీ ఒక దాన్ని వివరించుట కొరకు ఆయన అంటున్నాడు, యెరూషలేము గొడ్రాలుగా ఉన్నది, మరిచిపోయి దుఃఖాక్రాంతులుగా ఉన్నది. కానీ ఆ యెరూషలేము ఎవరు వివాహం చేసుకున్నారు? సృష్టికర్త వివాహం చేసుకొని ఆమెలోకి ఒక విత్తనములు తీసుకెళ్ళి, అనగా తన వాక్యం ఆమెలో పెట్టి వధువు ఇప్పుడు ఏం చేస్తున్నది? పిల్లలందరినీ కంటున్నది. మనమంతా ఎవరము? ఆ కనని గొడ్రాలి యొక్క పిల్లలము. డీప్నెస్ అర్థమవుతున్నా? కొంచెం ప్రాముఖ్యత అర్థమవుతున్నదా? ఇప్పుడు కింద చదువుదాం. సహోదరులారా మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెను ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి ఇవన్నీ మీరు చదువుకుంటూ వెళ్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా నేను ఎక్కువ ఎందుకంటే లేఖనం చదివించేశాను, నా సమయం అయిపోతున్నది. కరెక్ట్గా 15 minutes లోనే ముగిస్తాను నేను. మీ అందరూ క్లియర్గా ఇప్పుడు దాకా అర్థమైనదా? ఇప్పుడు దాకా క్లియర్గా అర్థమైనది. కానీ గుర్తుపెట్టుకోండి, మనమే నూతన యెరూషలేము అని కూడా చెప్పాను నేను. పైన యెరూషలేము ఎవరు? వధువై ఉన్నది. ఆ వధువుకి ఎవరు పెళ్లి చేసుకుంటానని చెప్పారు? సృష్టికర్తయే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు. ఆ యొక్క వ్యక్తి 7 దశాబ్దాలు అనగా 7 సంఘకాలాల తరువాత ఆయన మేఘంగా వచ్చి ఈ యొక్క యెరూషలేమునకు, ఈ వధువుకి ఏమని చెప్తున్నాడు? నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నేను నీకు భర్తనై ఉన్నాను, నువ్వు ఎన్నడూ దుఃఖపడనక్కర్లేదు, నువ్వెన్నడూ నీ మీద ఆ నిందను నేను తీసేస్తాను. అంతేనా? వధువేనా అది? ఇప్పుడు మళ్ళీ యెషయాకి వెళ్దాం. ఆ ప్రవచనం ఉంది కదా, 54వ ప్రవచనము, దానికి కంటిన్యూయేషన్ కొన్ని వచనాలు ఉన్నాయి. దాన్ని చదివి నేను ముగిస్తాను నేను. యెషయా 54:17. ఓకే, అది వదిలేసేయండి. అక్కడ నుండి కంటిన్యూయేషన్ యెషయా 62. నా సమయం అయిపోతున్నది కాబట్టి నేను సరైన సమయంలో నువ్వు వదిలిపెట్టాలని చూస్తున్నాను నేను. 62 4వ వచనం 1వ వచనం నుండి. సియోను నీతి ఈసారి ప్రతి ఒక్కరు గమనించారు ఇక్కడ. 54వ అధ్యాయంలో చెప్పబడుతున్న ప్రవచనం యొక్క కంటిన్యూయేషన్, అనగా ఇది కొనసాగింపు అంతే. కింద అది మీకు చదివేటప్పుడు మీకు అర్థమైపోతుంది. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు. సియోను ఎవరు? అది వధువే, గొడ్రాలుగా ఉన్నది సియోనే. అంతేనా? సియోన్ అంటే యెరూషలేము. నీతి, ఆమె నీతి, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు. దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు. సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. అంటే ఆమెలోనికి మహిమ వచ్చేంత వరకు నేను సైలెంట్ గా ఉండను. ఇదే మాట బోయాజు రూతుకు చెప్పాడు. ఆమేన్. నేను నిన్ను విమోచించేంత వరకు, నీలో ఆ యొక్క మహిమను తీసుకొచ్చేంత వరకు నేను మౌనంగా కూర్చోను. నేను వెళ్తాను, పెద్దల యొద్దకు వెళ్తాను, నీ యొక్క బంధువుని యొక్క ధర్మమును నేను చరిగిస్తాను. ఆమేన్, ఆమేన్. వాగ్దానం ఎవరికి? సియోనుకు. ఏమా కింద
యెరూషలేము పక్షమందు యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. నేను గమ్మున ఉండను. అంటే మిమ్మల్ని విమోచించేంత వరకు నేను గమ్మున ఉండను. ఆమేన్. కింద జనములు నీ నీతిని కనుగొనును, జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, రాజులందరూ నీ మహిమను చూచెదరు. చూచెదరు. యెహోవా నియమింపబోవు కొత్త యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీకు పెట్టబడును. ఈ వధువు, ఈ కొత్త పేరు ఎప్పుడు కూడా వధువుకు కనెక్ట్ అయ్యి ఉన్న చూడండి. ఆమేన్. ఫిలదెల్ఫియాలో కూడా ఏమన్నాడు? నా పేరు, నా తండ్రి పేరు, ఆ దేవుని పేరును, యెరూషలేము యొక్క పేరును, నా క్రొత్త పేరును రోసల్ల మీద నేను రాస్తాను, నేను నీకు ఇచ్చేది అని అక్కడ చెప్పబడుతున్నది. కొత్త పేరు ఎప్పుడు కూడా వధువుకు సంబంధించినది. త్వరలో ఈ కొత్త పేరు ఏమై ఉన్నది, అది ఏమై ఉన్నదో ఒక వర్తమానం నేను బోధించబోతున్నాను. నేను కొత్త పేరు అని టైటిల్ పెట్టి అది ఏమై ఉన్నది, దాని యొక్క పూర్తి బయలుపాటును, ప్రత్యక్షతను వర్తమాన వెలుగులోనే మనం చూద్దాం. మనము ఏమన్నా మీ అందరికి క్లియర్గా అర్థమవుతున్నదా? కింద చదువుదాం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను వందువు. విడువబడిన ఈ మాట పట్టుకోండి. ఈ మాటను బట్టి కంటిన్యూయేషన్. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. మీకు అర్థమైందా? అక్కడ కూడా విడువబడిన స్త్రీ అని ఉందా? ఆమేన్. ఇప్పుడు ఏ స్త్రీతో అయితే మాట్లాడాడో అదే స్త్రీతోనే ఇక్కడ మాట్లాడుతున్నాడు. విడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. ఎందుకు అనబడు? విడవబడిన దానని వివాహం భర్త నేను వచ్చాను కాబట్టి, నేను వివాహం చేసుకుంటున్నాను కాబట్టి నువ్వు విడవబడిన దానవని ఎన్నడూ పిలవబడవు. ఏమన్నా కింద పాడైనదని ఇక నువ్వు నీ దేశమును గూర్చి చెప్పబడదు. నీ అంటున్నాడు, మళ్ళా నీ దేశం అంటున్నాడు. ఆమేన్. అంటే నీవు అన్న సియోను, యెరూషలేమైన ప్రజలందరూ ఎక్కడికి వచ్చారండి? యెరూషలేం ఎదుకు వచ్చారు. యెరూషలేం ఏమైనా దేశం అయి ఉన్నది, ఇజ్రాయెల్ దేశం. దేశంలోనికి ఎవరు వచ్చారు? ఇజ్రాయెల్ ప్రజలు వచ్చారు. 70 సంవత్సరాల తర్వాత దేశాన్ని నేను ఏం చేస్తానంటున్నాడు? నీ దేశమును గురించి చెప్పబడదు, నీ గురించి విడవబడిన దానమని అనబడదు. కానీ అక్కడ దేశము, ఆ దేశంలో ఉండే ప్రజలు. ఇక్కడ ఏమై ఉన్నదంటే వధువులో ఉండే ప్రజలు. కానీ ఈ రెండు ఒకటి. ఇప్పుడు మిస్ అవ్వబాకండి. అర్థం చేసుకునే దాంట్లో ప్రత్యక్షతలో కొంచెం చూసే విధానంలో జాగ్రత్తగా చూడండి. అక్కడ ఒక దేశంలో ప్రజలు నివసిస్తున్నారు, అంతేనా? ఇక్కడ కూడా వధువు అని మహా గొప్ప దేశంలో ఎవరు నివసిస్తున్నారు? మనం నివసిస్తున్నాం. కానీ ఆ వధువు మనమే. రెండు ఏకమై ఉన్నారు, రెండు ఒకరే. కాబట్టి ఏమని పిలువబడవు? నువ్వు విడవబడిన దానివని ఇక్కడ నువ్వు పిలవబడవు. పాడైన దాని నీ దేశం గురించి చెప్పబడదు. ఈ మాట పట్టుకోనండి. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. కింద ఏమంటున్నా చూడండి. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. హెప్సిబా అంటే అర్థం అదే. హెప్సిబా అనగా అర్థము యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. కింద మాట నీ దేశము వివాహితమగును. నీ దేశం ఏమంటున్నాడు? అండ్ ద ల్యాండ్ షల్ బి మ్యారీడ్. ల్యాండ్ అన్నా కూడా వధువే. అంటే నీవు ఏమని పిలువబడతావు? నువ్వు మ్యారీడ్ వైఫ్. నువ్వు ఇప్పుడు విడవబడిన దానివి కాదు. నువ్వు మ్యారీడ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వివాహం చేయబడినది. నువ్వు ఇప్పుడు ఏమని పిలువబడతావు? నువ్వు మ్యారీడ్ వివాహం చేయబడ్డావు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వివాహమైన తరువాత వచ్చే పేరు బ్యూలా. వివాహమైన తర్వాత వచ్చే పేరు హెప్సిబా. వివాహమైన తరువాత ఏ పురుషుడైనా ఎవరి యందు ఆనందిస్తాడు. దట్స్ ద ఫ్యాక్ట్. అది ట్రూత్. అది నువ్వు అనుకున్నా నాకేం ఆనందం లేదండి, నాకేం సంతోషం లేదండి, అది నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఫ్యాక్ట్ ఏంటంటే ఆమె ఎంతన గొడవపడు, ఆమె లేదంటే అయిపోయా. నువ్వు ఎంతన గొడవపడి వెళ్ళిపోని నెక్స్ట్ రోజు ఉండే నీకేమనిపిస్తుంది అంటే ఆమె ఉండాలిగా, ఒక్కసారి నా ఫోన్ చేద్దాం. నాకు తెలిసి ఆల్రెడీ ఏమున్నదంటే నేను ఏం చేస్తున్నానంటే ఇంకా భార్య భర్తల మధ్యలో ఉన్న బాండింగ్ని గట్టిగా బిగిస్తున్నాను. నేను టైట్ చేస్తున్నాను. అది ఎన్నడూ కూడా లూజ్ అవ్వకూడదు. ఎందుకు తెలుసా? నువ్వు క్రీస్తుకు సాదృశ్యం, నువ్వు వధువుకు సాదృశ్యం. ఎన్నడూ ఆ బంధం, ఆ యొక్క బాండింగ్ని పగలగొట్టబాక. అది దేవుని యొక్క మర్మాన్ని పగలగొట్టినట్టుంటుంది.
నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓ బ్రదర్, నీవు మాట్లాడాలి ఇవన్నీ మాటలు. నేను మాట్లాడతాను. నేను వర్తమానం బోధించింది నాకు. నేను మాట్లాడతాను. నేను చిన్న వయసైనా పెద్ద వయసైనా నేను మాట్లాడతాను. నేను ఇవన్నీ కూడా ఈ వర్తమానం ద్వారా వచ్చిన ప్రత్యక్షత నాకు ఇది. ఫ్యామిలీ ఇస్ అ సెవెంత్ సీల్. కుటుంబము 7వ ముద్ర. ఆయన వచ్చింది తన భార్య కోసం. ఆయన వచ్చింది నశించిపోయిన తన భార్య కోసం. నువ్వు నా మాట వినకపోయినా సరే నేను నిన్ను లాక్కొని వస్తా. నువ్వు అలిగినా సరే నేను నిన్ను లాక్కొని వస్తా. నేనేమంటున్నానంటే ఆదాముకి ఏమి కొదువా, ఏం తక్కువ? సింహమా రా అన్నప్పుడు అది వస్తుంది. ఎస్ సార్, యువర్ మ్యాజెస్టీ, వాట్ హ్యావ్ టు డూ? నేనేం చేయాలి? నాకేం ఆజ్ఞాపిస్తున్నా? ఏం లేదు, జస్ట్ నీతో మాట్లాడదాము, నాతో పాటు తిరుగు, నీతో కొంచెం సహవాసం చేయాలనుకుంటున్నాను. ఎక్కడో ఉన్నది పక్షిరాజు, ఈగా కమియా, అక్కడి నుండి వస్తుంది. చెట్టు ఇట్రా, భావ, అధికారము, మరియు ఏ జంతువులకి ఏ పేరు దేవుడు పెట్టాడో ఆ జ్ఞానము. ఆదాముకు జ్ఞానం ఉంది, అధికారం ఉంది, పవర్ ఉంది, డబ్బు, సంపద అన్నీ ఉన్నాయి, కానీ ఆనందం లేదు. నేనేమంటున్నాను, నువ్వు ఎంతన సంపాదించు, నువ్వు ఎంతన నువ్వు కష్టపడు, నువ్వు ఎన్నెన్నా చెయ్యి, నీకు ఆనందాన్ని ఇచ్చేది నీ అధికారం కాదు, నీకు ఆనందాన్ని ఇచ్చేది నీ డబ్బు కాదు, నీదేది కాదు. నీకు ఆనందం ఇచ్చేది కష్టపడిన తర్వాత నువ్వు వస్తావు ఇంటికి. నీ భార్య చింపుని చెట్టబడితే చేసుకుని ఉండకూడదండి. ఎప్పుడు చెప్తున్నా, నీ భార్య ఎలాగుండాలంటే నీ భర్త కోసం అలంకరించబడాలి. బయట ఫంక్షన్లకు మాత్రం బాగా రెడీ అవుతారు. వై ఫంక్షన్లకు లేకపోతే ఏదైనా బాగా సెలబ్రేషన్కి వాటికి మాత్రం బాగా మంచి చీర, ఆ చీర, ఈ చీర అని. ఈవినింగ్ మా భర్త వస్తాడు, కష్టపడి వస్తాడు, బాగా అలసిపోయి వస్తాడు. ఒక్కసారి డోర్ తీసినప్పుడు ఎవరిని చూడాలా? దాన్ని చూచినప్పుడు అలంకరించబడి బాగా నీట్గా రెడీ అయ్యి ఆమెను చూచినప్పుడు హ్యాపీ, ఆ యొక్క కష్టం, టైర్డ్నెస్ అంతా కూడా అలా వెళ్ళిపోతుంది. మొత్తం అంత కష్టం, ఇబ్బందులు అన్నీ మర్చిపోతాడు. యెహోవా నీ యందు. యెహోవాకు ఏమి తక్కువ? దేవునికి ఏం తక్కువ? భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సమస్త రాజ్యాలు ఆయనవే, అన్నీ ఆయనవే. కానీ ఎందుకు శరీరధారి అయ్యాడు? కారణం ఒకరే. ఎన్ని ఉన్నా నాకు సంతోషం లేదు, కానీ నా భార్య నా పక్కన ఉంటే. ఈ మర్మాన్ని మర్చిపోయారా చాలా ఫ్యామిలీస్లో? ఈ మిస్టరీని మర్చిపోయారా? నేను అంటున్నాను చూడండి, నువ్వు వివాహమైనప్పుడు, నువ్వు అక్కడ నేర్చి నిలబడినప్పుడు, నువ్వు వివాహం చేసుకునే భార్య అక్కడ నడుచుకొని వస్తుంటుంది. నువ్వు ఫస్ట్ టైం ఆమెను చూసి ఉంటావు, నీ కళ్ళు గ్లోతో మెలిగిపోయి ఉంటాయి. అంతేనా? స్పార్క్ అనేది నీ కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది. కానీ నేను చెప్తున్నాను, నువ్వు ముసలి వాడవైపోయినా ఎప్పుడు ఆమెను చూసినా నీ కళ్ళలో స్పార్క్ అనేది అలానే ఉండాలి. ఆమె ముడతలు వచ్చాయి కదా, నువ్వు ఆమెకి అవన్నీ వచ్చాయి కదా, ఇప్పుడు ఆమె అంత అందంగా లేదు కదా. నువ్వు వివాహం చేసుకున్న శరీరాన్ని కాదు, నువ్వు వివాహం చేసుకున్నది ఆ శరీరంలో ఉన్న ఆమెను. ఎప్పుడు కూడా నేను ఈ శరీరం కాదు, నేను ఈ శరీరంలో ఉన్న నేను. నిన్న క్లియర్గా అర్థమవుతుంది, నేనే మాట్లాడుతున్నాను. ఆదాముకు అన్నీ ఉన్నా కూడా చూడండి, ఎందుకు దేవుడు ఈ మర్మాన్ని పట్టుకున్నాడు? దేవుడు ఎందుకు ఆదామును అవ్వను చేసేసి ఉండొచ్చు కదా. దేవుడు ఎందుకు లోపల పెట్టాడు అనగా, లోపల పెట్టి అలా ఎందుకు చేశాడు? కారణం ఏంటో తెలుసా? ఆదాము సృష్టి ఏది లేనప్పుడే దేవుడు ఒంటరితనాన్ని ఫీల్ అయ్యాడు. మీకు అర్థమవుతున్నదా? ఏది లేనప్పుడే దేవుడు నేను నాకు సాటి అయిన సహాయం ఉంటే బాగుండు, నేను ఒంటరితనాన్ని ఆయన ఫీల్ అయ్యాడు. నేను ఇలా అనుకుంటున్నాను, నాకు ఇంత బాధ ఉంది అని ఈ కాలంలో మనం అర్థం చేసుకోవడానికి ఆదాము లోపల ఆమెను పెట్టి, ఆదామును అలా చెట్టు కింద కూర్చోబెట్టి ఆదాము ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అని బైబిల్లో రాపించాడు. నా మాట, నా యొక్క విధానం మీకు అర్థమవుతున్నాయేమంటున్నాను.
దేవుడు తన భార్య కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడనే ఆలోచన, ఆ యొక్క బాధను తన వధువుకు ఈ కాలంలో ఉన్న మనకు తెలపడానికే ఆదాంలో కావాలని ఆఫర్ లోపల పెట్టి నువ్వు ఒంటరిగా తిరిగి ఉన్నప్పుడు ఆదాం ఒంటరిగా తిరిగి అన్ని చూసిన తర్వాత ఏదో తక్కువైందని ఆదాం కనిపించింది. ఆ మాటలను తీసుకొని వచ్చి ఎక్కడ రాశాడు? బైబిల్లో రాశాడు. దేవుడు దాన్ని పోగొట్టలే. 6000 సంవత్సరాలుగా ఆ బైబిల్ని తీసుకొని వచ్చి నీ ముద్ర పెట్టాడు. నువ్వు చదువు నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు చదువు అన్నప్పుడు నువ్వు చదివావు. మొదటి ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నప్పుడు నీకు నువ్వు ఎవరిని ఆలోచించాలా? ఆదాము కాదు, ఆదాము సృష్టించిన దేవుడు కూడా అలానే అనుకుంటున్నాడు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు పలికాడు అంటే ఆయన కూడా అదే అనుకుంటున్నాడు. నేను ఒంటరిగా ఉండుట, నేనేమంటున్నాడు, తన లోపల ఉన్న బాధను వ్యక్తపరచడానికి ఆదాము లోపల అవ్వను పెట్టి ఆ బాధ అనుభవించినట్టు చేసి ఆ తర్వాత ఆయన ఆ వధువులో ఉండి ఆ యొక్క ఆదాములో ఉండి అవ్వను బయటికి తీశాడు. నా యొక్క పాయింట్, నేను చెప్పాలనుకున్న మాట మీకు మీ దగ్గరికి వెళ్ళింది. అది ఎందుకు ఇద్దరు ఒకేసారి చెయ్యొచ్చు కదా అంటున్నాను నేను. ఒకేసారి సృష్టి చేసేటప్పుడే లోపల ఎందుకు పెట్టాలా? ఆదాము చేసిన వెంటనే లోపల ఉండే ఎముకలు అట్టే తీసేసి అట్టే చేసేయచ్చు, వెంటనే చేసేయచ్చు. కానీ అలానే లోపల పెట్టి నువ్వు వదిలేశాడు ఆదాముడు. ఆదాము వదిలితే ఆదాము తిరిగి 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 అంత తిరిగి ఎంత డబ్బున్నా ఎంత సంపద ఉన్నా ఏదనిపిస్తున్నది? నాకు సాటి అయిన సహాయం లేదే అనే ఆలోచన పుట్టింది. కానీ యాక్చువల్గా అది ఎవరి ఆలోచన? దేవుడు కూడా అదే ఆలోచన ఉంది, నాకు సాటి అయిన సహాయం ఉంటే బాగుండు. క్లియర్గా అర్థమైనది. కానీ యెహోవా ఏమంటున్నాడు ఈమె దగ్గరకు వచ్చి? హెప్సిబా బ్యూలా అని పేరు పెట్టి, నేను నీ యందు నా సింహాసనం గురించి నేను ఆనందించడం లేదు, కెరూబులు సెరాపులు మహా గొప్ప ఆకాశము సింహాసనము అన్నిటి గురించి నేను ఆనందించడం లేదు. కానీ యెహోవా ఆదాము ఎవరి గురించి ఆనందించాడో? యెహోవా నీ గురించి ఆనందించుతున్నాడు. వివాహం అయ్యేంత వరకు ఆ ఆనందం రాదు, వివాహముకు మునుపు ఆ ఆనందం రాదు. హెప్సిబా అంటే అర్థం ఏంటి? ఆనందించుతున్నాడు. ఎప్పుడు ఆనందం వస్తుంది? వివాహమైన వెంటనే. అందుకే ఆమెకి ఇంకో పేరు ఏమున్నది? బ్యూలా. బ్యూలా అనగా అర్థము వివాహ, మ్యారీడ్ అంటే వివాహం అయిపోయింది. వివాహం అవుట వలన యెహోవా ఇప్పుడు ఆమె యందు ఆనందించుచున్నాడు. నాకు చెప్పండి, మొదటి రాకడలో వివాహమా, రెండవ రాకడలో వివాహమా? ఇప్పుడు వచ్చింది దేనికోసమైనా? వివాహం చేయడానికి. ఇప్పుడు వివాహం కానీ జరిగితే నీకు నేను ఏ పేరు పెట్టాలి? సంఘానికి నేను ఏ పేరు పెట్టాలి? ఇప్పుడు వివాహం అయితే నేను ఏ పేరు పెట్టాలి? వివాహమైన బ్యూలా, యెహోవా నీ యందు ఆనందించుచున్నాడు. హెప్సిబా బ్యూలా, యెహోవా నీ యందు ఆనందించు. ఎప్పుడు అవన్నీ పేర్లు వస్తాయి? ఎప్పుడు వస్తాయి ఆ పేర్లు? బలిష్ఠుడైన దూత వచ్చినప్పుడు, 1963లో వచ్చి నీతో వివాహం చేసుకున్న తర్వాత వచ్చే పేరు హెప్సిబా బ్యూలా. నేను చెప్పే వర్తమానం క్లియర్గా అర్థమైంది ఇంతవరకు మీకు? నేనేమంటున్నాను, యెహోవా సిద్కేను వచ్చి వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈమె పేరు ఏమవుతున్నది? యెహోవా సిద్కేను. ఆయన వచ్చి వివాహం చేసుకున్నప్పుడు నీ పేరు ఏం మార్చబడుతున్నది? హెప్సిబా బ్యూలా. యాక్చువల్గా మన సంఘం పేరు హెప్సిబా బ్యూలా అని పెట్టుకోవాలి. హెప్సిబా టాబర్నాకల్, హెప్సిబా అని బ్యూలా టాబర్నాకల్ అని పెట్టాలి. మ్యారీడ్ వైఫ్. ఆమేన్. మీ అందరూ క్లియర్గా అర్థమవుతున్నాయి ఏం మాట్లాడుతున్నాను? 7 o'clock కరెక్ట్గా 7 అయిపోయినది. నేను ముగిస్తున్నాను. నేను గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అందరూ సంతోషిస్తున్నారా? ఆమేన్. లెట్స్ స్టాండ్ టుగెదర్. ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే ఈ సమయాన్ని సంఘ కాపరిని అప్పగిస్తున్నాను నేను.